వెల్కమ్ అండి అందరికీ. మన జాయ్ ప్లాట్‌ఫామ్‌లో కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటున్నాం ఈరోజు. 7 డేస్, 7 మాస్టర్స్ వచ్చి 7 నంబర్ పైన ఈ సీక్రెట్ నంబర్ పైన విజ్డమ్ ఇవ్వబోతూ ఉన్నారు. సీక్రెట్ విజ్డమ్ ఆఫ్ 7. సో, ఈరోజు మన ముందుకి సంగీత మాస్టర్ వచ్చారు. ఆవిడ 6 ఇయర్స్ నుంచి ఈ ధ్యానంలో ఉన్నారు. ఎంతో అద్భుతమైన ఎక్స్‌పీరియన్సెస్ పొంది ఉన్నారు. తనని తాను కూడా హీల్ చేసుకున్నారు. తన బుక్ క్లబ్స్ ద్వారా ఎంతో మందికి జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ మాస్టర్ షీస్ ఫ్రమ్ పెన్సిల్వేనియా. సో, వెల్కమ్ సంగీత గారు. ఈరోజు తను మనతో ఈ యొక్క ప్రోగ్రామ్‌లో 7 బాడీస్‌కి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. లెట్స్ వెల్కమ్ సంగీత మాస్టర్. వెల్కమ్ సంగీత. ఓవర్ టు యూ. థ్యాంక్స్ ఫహీమ్. నమస్తే మాస్టర్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. చక్కని ప్రోగ్రాము స్వయం కండక్ట్ చేస్తున్నారు. సో 7 డిఫరెంట్ టాపిక్స్ గురించి మనం ఈ 7 డేస్ మాట్లాడుకుంటున్నాము. అయితే నాది వచ్చేసి 7 బాడీస్ గురించి నేను ఫస్ట్ తీసుకున్నాను టాపిక్. దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా చెప్పుకుంటూ పోదాము. అయితే అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్. మనం 7/7 పోర్టల్ కూడా ఈరోజు ఎంటర్ అయింది. సో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క పోర్టల్ ఎలాగైతే ఓపెన్ అవుతుందో, పౌర్ణమి డేస్ అట్లాగే అమావాస్య డేస్ మనం అనుకుంటాం కదా, ఎనర్జీ సెంటర్స్ మనకి ఎనర్జీస్ అన్ని షేర్ చేసుకోవడానికి ఈ ప్లానెట్స్ అన్ని మనకి ఉపయోగపడతాయి కదా. సో అట్లాగే మనకి ఒక పోర్టల్ అనేది ఓపెన్ అయినప్పుడు ఏంటంటే మన చైతన్య శక్తి, మన కాన్షియస్నెస్ అనేది మనకి ఎక్స్పాన్షన్ అన్నమాట. మనము మనము చైతన్యాన్ని విస్తరించుకుంటూ పోతూనే ఉంటాము మనము సోల్ లెసన్స్ నేర్చుకుంటున్నప్పుడల్లా. సో అట్లాగే ఈ రోజు 7/7 పోర్టల్ విశిష్టత ఏంటంటే, మనకి మన చైతన్య శక్తిని విస్తరించుకోవడమే కాకుండా చక్కగా మేనిఫెస్టేషన్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని మాస్టర్స్ చెప్తున్నారనమాట. సో ఏదైనా మనం బలంగా గట్టిగా కోరుకుంటే గనక ఈరోజు జరుగుతుంది అంటారు. సో చాలా ఉన్నాయి. యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ, మనకి ఫేస్‌బుక్‌లో గానీ మనకి రెమెడీస్. కొంతమంది ఏం చేస్తారంటే బే లీఫ్ పైన రాసేసుకొని, ఇప్పుడు సపోజ్ బే లీఫ్ పైన మనకున్న ట్రామా ఏదైనా ఉందనుకోండి చిన్నప్పటి నుంచి, సో దానిపైన మనం రాసేసుకొని దాన్ని బర్న్ చేయాలనమాట. అది కూడా వెలుతురులో సన్ ఎనర్జీలో గానీ, మూన్ ఎనర్జీలో గానీ బయట అలా చేస్తే మనలో ఉన్న ట్రామా అంతా రిలీజ్ అయిపోయినట్టుగా అనమాట. సో మనం ఒక భావం తీసుకొచ్చుకోవాలి లోపల అట్లాగా. అలాగే మనకేదైనా కోరిక నెరవేరాలనుకోండి పాజిటివ్‌గా, అలాగే మనం చక్కగా మనకేదైనా జాబ్ రావాలి, అట్లాంటివేమన్నా కోరికలు మనం రాసుకొని, దాన్ని బర్న్ చేయకుండా దాన్ని 369 మెథడ్‌లో గాని, అంటే ఇప్పుడు మార్నింగ్ నేను రాసుకున్నాననుకోండి బే లీఫ్ పైన నాకు జాబ్ రావాలి అనేసేసి ఒక కోరిక. సో 3 టైమ్స్ అలా చెప్పుకొని సన్ ఎనర్జీలో గాని, మూన్ ఎనర్జీలో గాని మన ఇష్టం. ఒకవేళ మార్నింగ్ స్టార్ట్ చేస్తే సన్ ఎనర్జీలో 3 టైమ్స్ గట్టిగా బలంగా చెప్పుకొని ఒక విజువలైజేషన్ టెక్నిక్ అనమాట. నాకొచ్చింది, నాకిది జరిగిపోయింది అన్నట్టుగా. సో ఆఫ్టర్‌నూను 6 టైమ్స్, మళ్ళీ నైట్ 9 టైమ్స్. సో ఇది జస్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు స్పెషల్ డే అని చెప్తాను మాస్టర్స్, ఎందుకంటే కొంచెం ఆఫ్ టాపికే. కాకపోతే మనము టాపిక్‌లోకి వెళ్ళిపోదాం ఇప్పుడింకా. సో ఇది ఎవరు చేసినా సరే చక్కగా మనం ఈ రోజుని యుటిలైజ్ చేసుకోవాలనే కోరికతో నేను చెప్పాను. సో టాపిక్‌లో ఏంటంటే 30 మినిట్స్ అట్లా నేను సబ్జెక్ట్ చెప్తాను. ఆ తర్వాత మనం మెడిటేషన్ చేసుకుందాము. ఈ 1 అవర్‌ని మనం యుటిలైజ్ చేసుకుందాం. ఈ 7 బాడీస్ కాన్సెప్ట్‌తో. అయితే మనిషికి మనకి 7 బాడీస్ ప్రతి ఒక్కరికి ఉంటాయని మనందరికీ తెలుసు. అది ఫిజికల్ బాడీ ఒకటి. తర్వాత ఎథరిక్ బాడీ అంటే ఎనర్జీ బాడీ. తర్వాత ఎమోషనల్ బాడీ. సతీష్ నేను చెప్తానప్పుడు మీరు చేంజ్ చేద్దురు గానీ. ఎమోషనల్ బాడీ థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చి మెంటల్ బాడీ. ఫిఫ్త్ యాస్ట్రల్ బాడీ. సిక్స్త్ కాజల్ బాడీ. సెవెంత్ స్పిరిచువల్ బాడీ. అయితే ఇప్పుడు మనం డీటెయిల్‌గా వీటి గురించి తెలుసుకునే ముందు, ఫిజికల్ బాడీ అంటే ఏంటి? స్థూల శరీరము. ఓకే. ఇది మనకి కనిపిస్తుంది. మనం దీన్ని చూస్తాము. బోన్స్, బ్లడ్, మనకి అన్ని అవయవాలు, అట్లాగే మజిల్స్, కండరాలు అన్నీ దీంట్లోకొస్తాయన్నమాట. ఫిజికల్ బాడీలోకి. అట్లాగే మనకి ఎనర్జీ బాడీ ఉంటుంది సెకండ్. దాన్నే ఎథరిక్ బాడీ అంటాము. ప్రాణ శక్తి శరీరం అని కూడా అంటామనమాట. ఇది మనకి ఫిజికల్ బాడీకి ఒక ఎనర్జీ బ్లూ ప్రింట్ లాంటిదనమాట. దీంట్లోనే మనకు ప్రాణవాయువు ఉంటుంది. మన ఆరాస్ ఉంటాయి. మన చక్రాస్ ఉంటాయి. మనకి నాడీస్ కూడా ఉంటాయన్నమాట. ఇది ఎథరిక్ బాడీ.
తర్వాత ఎమోషనల్ బాడీ అంటే భావోద్వేగ శరీరం. మన ఎమోషనల్ బాడీలో మనకేముంటాయంటే మనకి ప్రేమ, భయము అంటే లవ్వు, ఫియరు, అట్లాగే యాంగర్‌నెస్, సాడ్‌నెస్, ఈ జాయ్ ఇవన్నీ లేయర్స్ లాగా ఉంటాయన్నమాట మనకి. అట్లాగే మనకి మెంటల్ బాడీ, మనోమయ శరీరం. దీంట్లో మనకేముంటాయంటే థాట్స్, మన బిలీఫ్ సిస్టమ్స్, మన ఒపీనియన్స్, మనకుండే డౌట్స్, ఆ లాజికల్ బ్రెయిను, మనకి ఇమాజినేషను ఇవన్నీ గూడా మనకి మెంటల్ బాడీకి సంబంధించినయనమాట. అంటే నేను ఇలా ఉన్నాను, నాకిది సాధ్యము. ఇట్లాంటి బిలీఫ్ సిస్టమ్స్‌తో సంబంధించినయన్నీ గూడా మనకి మెంటల్ బాడీలో ఉంటాయి. తర్వాత ఆస్ట్రల్ బాడీ, సూక్ష్మ శరీరం. మనకి యాస్ట్రల్ బాడీలో డ్రీమ్స్ ఉంటాయి. మనం అన్ని డ్రీమ్స్ త్రూ కనెక్ట్ అయ్యేంతా గూడా ఈ యాస్ట్రల్ బాడీ అనమాట. సో, మనకి ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా మన ఆస్ట్రల్ బాడీలో చూడొచ్చు. అయితే మనం డీప్ మెడిటేషన్‌లోకొచ్చినప్పుడు మనకొక విజన్స్ ఒస్తాయి. మనం ఒక సబ్టల్ రిలయంలోకెళ్తామనమాట ఈ బాడీతో. ఆ సూక్ష్మ శరీరం ఎంత ఉంటుందంటే, ఒక బెలూన్ వెయిట్ ఎంతైతే ఉంటుందో, మనం ఊదిన బెలూన్ వెయిట్ ఎంతైతే ఉంటుందో, దానికంటే తక్కువ గూడా చాలా తక్కువగుంటుందనమాట. సూక్ష్మంగా. ఒక చిన్న రెప్ప అనుకోండి మనకి. అట్లా ఉంటుందనమాట ఈ యాస్ట్రల్ బాడీ. తర్వాత కాజల్ బాడీ. కారణ శరీరం. ఈ కారణ శరీరంలో మొత్తం మన కర్మాస్ ఉంటాయి. మన సోల్ లెసన్స్ అంటే లైఫ్ లెసన్స్. చాలా పాస్ట్ లైఫ్‌కి సంబంధించిన ఇంప్రెషన్స్ అన్నీ గూడా ఉంటాయి. మన సోల్ మెమోరీస్ ఉంటాయి. చాలా డీప్ రూటెడ్‌గా అనమాట మనకన్నీ. ఇది మనకి కారణ శరీరం చెప్పుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి స్పిరిచ్యువల్ బాడీ. అంటే దివ్య శరీరము. ఇంక ఇది హైయెస్ట్ లేయర్ అన్నమాట. డివైన్ కనెక్షన్. ఒక ప్యూరు అవేర్‌నెస్ అన్నమాట. మనం వన్నెస్ ఇక్కడ మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అంటే సత్, చిత్, ఆనంద సమ్మేళనం అన్నమాట. ఇక్కడ నేను శరీరం గాదు, మనస్సు కాదు. నేనొక చైతన్యం. శుద్ధ, పరిశుద్ధ చైతన్యం అన్నమాట. సో, ఇక్కడికి మనకి చిన్నగా మనం వీటి గురించి జస్ట్ అట్లా బ్రీఫ్‌గా తెలుసుకుందాము. అయితే ఒక్కొక్క శరీరం గురించి మనం లోతుగా వెళ్దాం మాస్టర్స్. మనం ఇప్పుడు మళ్ళీ భౌతిక శరీరం అంటే మనము ఫిజికల్ బాడీలోకి ఎంటర్ అవుదాము. అయితే ఈ భౌతిక శరీరం అనేది దాని చుట్టూ కొన్ని సూక్ష్మమైన శక్తి పొరలుంటాయి. దానికి ఎగ్జాంపుల్ మనం ఎలా తీసుకోవచ్చంటే ఒక ఉల్లిపాయ పొరలు ఎలాగైతే ఉంటాయో అట్లా తీసుకోవచ్చనమాట మనం. ఈ పొరలన్నీ గూడా 7 పొరలు. 7 పొరలన్నీ గూడా మనం ఇప్పటిదాకా ఒక్కొక్క బాడీలోకి మనం తీసుకోవచ్చు. అయితే ఈ ఫిజికల్ బాడీ అనేది స్థూల శరీరం కదా! ఎముకలు, కండరాలు, మనకి హార్ట్, బ్రెయిన్, బ్లడ్ ఇంకా మనకి లంగ్స్ ఇవన్నీ దీంట్లోకొస్తాయి గదా! అయితే ఇది పంచభూతాల ఆలయం మాస్టర్స్. ఈ స్థూల శరీరం అనేది. మహా పంచభూతాలు 5 పంచభూతాలతోటి నిర్మితమవుతుంది. అవేంటి? భూమి. భూమికి సంబంధించిన వాటికి ఏవి ఇంక్లూడింగ్ అంటే ఎముకలు, పళ్ళు, కండరాలు, గోర్లు. అంటే మజిల్స్, మనకి బోన్స్, టీత్, నెయిల్స్ అన్నమాట. ఇవన్నీ భూమి దగ్గర నుంచి మనకొస్తాయి. మరి నీరు. నీరులో ఏముంటుంది? మనకి బ్లడ్. ఓకే. మనము కన్నీళ్ళు అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయంట మనకి. అలాగే చెమట. ఏవైతే వాటర్ రూపకంగా ఉన్నాయో బాడీలో అవన్నీ గూడా మనకి నీరు అందిస్తుంది. ఇవన్నీ పంచభూతాలన్నీ మనలోనే ఉన్నాయి. మనం చక్రాస్ చెప్పినప్పుడు అప్పుడు తెలుసుకుందాము. సో, ఇంకోటి అగ్ని. సో, అగ్ని ద్వారా ఏంటి మనం జఠరాగ్ని అంటాం గదా! జీర్ణశక్తి. అట్లాగే మన శరీరంలో ఉష్ణోగ్రత గూడా మనకి హీట్ ఎలా ఉంటుంది అనేసి. మనలో ఉన్న జీవ ప్రక్రియ మొత్తం జరుగుతుంది. ఇంకొకటేంటంటే ఎయిర్, వాయువు. అక్కడి నుంచి మనకు శ్వాస. మన హృదయంలో వచ్చే వైబ్రేషన్స్. ప్రతి కదలిక అంతా గూడా మనకి ఎయిర్ అందిస్తుంది. మరి ఆకాశం ఏమందిస్తుంది అంటే, శరీరంలోని ప్రతి ఒక్క ఖాళీ స్థలం. అంటే మన కణాల్లో, మన సెల్స్‌లో మనకొక స్పేస్ ఉంటుంది మాస్టర్స్. అదే మనకి ఇది ఆకాశం అన్నమాట. సో, ఈ 5 పంచభూతాలు మనకెప్పుడైతే అలైన్‌లో ఉంటాయో, సమతుల్యంగా ఉన్నప్పుడు మన శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఈ శరీరానికి ఒక వాహనం అనేది ఉంటుంది గదా!
అదేంటి అంటే మనకి ఆత్మ. మనము మరి శరీరాన్ని ఎట్లా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని అంటే, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి, తగినంత నిద్రపోవాలి, చక్కని వ్యాయామం చేయాలి, యోగ, ధ్యానం ఇంకా ఇవన్నీ దీంట్లోకి వస్తాయి. నేను ఈ శరీరాన్ని కలిగి ఉన్నాను, కానీ ఈ శరీరం కాదు. చూడండి, మనకిక్కడ ఇట్లాంటివన్నీ శరీరంలో మనం అనుభూతి చెందొచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న మనము స్టోరీ చెప్పుకుందాము. ఎందుకంటే స్టోరీతో అయితే మనం చక్కగా కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి. ఒక చిన్న గ్రామంలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడంట. అయితే ప్రతి ఒక్కటి కూడా చక్కగా విగ్రహాన్ని ప్రాణం పోసినట్లుగా తను చెక్కేవాడంట. ప్రజలందరూ నలుమూలల నుంచి కూడా ఆ కళలను చూడ్డానికి వచ్చేవారంట. అయితే ఒక యువకుడు, ఒక అబ్బాయి అతని దగ్గరకొచ్చి ఇలా అడిగాడంట. "గురువుగారు, మీరు చెక్కిన విగ్రహాలు ఎందుకు ఇంత బాగున్నాయి? ఇంత అందంగా ఉన్నాయి. వాటి రహస్యం ఏంటో చెప్పగలరా?" అని అడిగాడంట. అప్పుడు శిల్పి చిరునవ్వు నవ్వి అన్ని పనిముట్లు ఆయన ఏవైతే ఉపయోగిస్తాడో వాటన్నిటి దగ్గరికి తీసుకెళ్ళాడంట. అందులో ఉల్లు, సుత్తులు, చెక్కలు, రాళ్ళు ఇవన్నీ ఉన్నాయంట. అయితే అక్కడ ఒక పాడుబట్టిన, తుప్పుపట్టిన ఒక ఉలి, దాన్ని చూపించాడంట. ఉలి అంటే రాయి లాంటిదనమాట. చెక్కడానికి ఉపయోగించే ఒక చిన్న ఇన్‌స్ట్రుమెంట్ అనమాట అది. సో, నవ్వుతూ యువకుడు చెప్పాడనమాట, "ఈ ఉలితో నేను మంచి విగ్రహాన్ని చెక్కగలనా?" అని ఆ అబ్బాయికి క్వెషన్ ఏసాడనమాట ఈ గురు. అప్పుడు ఆ యువకుడు నవ్వుతూ ఏమన్నాడంట, "ఇది సాధ్యం గాదు గురువుగారు. మంచి ఉలి ఉండాలి. ఇదంతా తుప్పు పట్టిపోయింది. దీంతో అసలు అందమైన విగ్రహం మీరెలా తయారు జేస్తారు?" అని అడిగాడంట. అప్పుడు ఆ గురువుగారు చిరునవ్వుతో నవ్వుతూ ఏమన్నారట, "ఇదే జీవిత రహస్యం. ఆత్మ గొప్ప శిల్పి. అది పనిచేసేది శరీరం అనే పనిముట్టుతో. ఆత్మకు ఈ శరీరం ఎందుకు అవసరమో ఒక్కసారి ఊహించండి. మీ చేతిలో ప్రపంచంలోనే అత్యంత అందమైన సంగీతం ఉందనుకుందాము. మీ దగ్గర అద్భుతమైన చిత్రకళ ప్రతిభ ఉంది. కానీ అది అంటే మనకి సంగీతం ఉందనుకోండి, కానీ దాన్ని వినిపించడానికి మన దగ్గర వీణ లేదనుకోండి, అది సాధ్యం గాదు గదా! అట్లాగే మనకి చిత్రకళ చాలా బాగా జేయొచ్చు. కానీ ఒక క్యాన్వాస్, ఒక బోర్డ్ లేదు మన దగ్గర. అట్లాగే ఆత్మలో అపారమైన ప్రేమ ఉంది. అపారమైన జ్ఞానం ఉంది. అపారమైన కరుణ ఉంది. కానీ వాటిని ఈ భూమి పైన వ్యక్తపరచడానికి మనకొక సాధనం గావాలి. ఆ సాధనం ఎలా వస్తుంది మరి? ఫిజికల్ బాడీతో వస్తుంది. ఈ శరీరం లేపకపోతే అదే లేకపోతే మనం ఏం చేస్తాం మాస్టర్స్? నవ్వలేము. ఆ! సేవ జేయలేము. ప్రకృతిని ఆనందించలేము. ఇలాంటివి ఏవి మనం ఒకరిని హగ్గు గూడా చేసుకోలేమనమాట. సో, అట్లాగే మనం ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలన్నా గూడా మనం చెప్పలేం. మనకొక సాధనం గావాలి. సో, అట్లాగే ఇట్లా మన శరీరాన్ని మనం ఎప్పుడు ఆనందంగా ఉంచుకుంటూ దాన్ని మనం కాపాడుకోవాలి. అయితే శరీరం మనతో మాట్లాడుతుందంట. కానీ చాలా మనం దాన్ని వినము. ఎప్పుడైతే సంకేతాలు ఇస్తుందో ఆ! వాటి ద్వారా మనం శరీరంతో మనం మాట్లాడుకోవచ్చనమాట. ఇప్పుడు మనకు రెస్ట్‌లెస్ ఫీల్ అయ్యామనుకోండి మాస్టర్స్, రెస్ట్ తీసుకో అని చెప్తున్నట్టు. ఓకే. మనకేదో హెల్త్ బాలేదనుకోండి, ఏదో ఒక చోట మనకు పెయినొస్తుంది. కాలు నొప్పో, చేతి నొప్పో, లేపోతే కడుపు నొప్పో అట్లాంటివి వస్తుంటాయి. సో, అట్లాగే మనకి శరీరం చెప్తూ ఉంటుందనమాట. కానీ మనము అది వినే స్థితిలో గూడా ఉండాలి. సో, ఇది మాస్టర్స్ శరీరం గురించి ఒక చిన్న నేను స్టోరీ ద్వారా చేయాలనుకుంటున్నాను. అయితే మనము శరీరాన్ని ప్రేమించడం అనేది మనం చేసుకోవాలి. మనం దాహం వేస్తే నీరెట్లా ఇస్తామో, అలసిపోయినప్పుడు అట్లాగే విశ్రాంతి ఇవ్వాలి. ఓకే. ప్రతిరోజు కొంత నడవాలి. ధ్యానాన్ని మనం శరీరానికి మనం ధ్యానం చేయాలంటే మనకు బాడీ సహకరిస్తేనే మనం చేయగలం. మనం చక్కగా కూర్చుంటూనే అస్థిర సుఖ ఆసనంలో కూర్చుంటేనే మనకి ధ్యానంలోకి వెళ్ళగలం. అట్లాగే ప్రకృతికి దగ్గరగా ఉండే ఆహారాన్ని, సూర్యశక్తిని స్వీకరిస్తూ ప్రకృతితో మమేకమైపోయి మనము ఈ ఫిజికల్ బాడీలోనికి మనము తీసుకుంటామనమాట. సో, ఇప్పుడు సెకండ్‌లోకి మనం ఎంటర్ అవుదాము. ఇదేంటి ఎనర్జీ బాడీ. ఎథరిక్ బాడీ అన్నమాట. సో, ప్రాణమయం మొత్తము శక్తి అంతా గూడా దీంట్లో ఉంటుంది. దీంట్లో మనం జెప్పుకున్నట్టుగా ప్రాణమయ కోశం అని గూడా దీన్నంటాము. దీనిలోకి చక్రాలు, నాడులు, ఆరా, మన శక్తి క్షేత్రం ఓకే. ప్రాణ ప్రవాహం అంతా గూడా దీనిలోకి వస్తుందన్నమాట. ఈ శక్తి క్షేత్రం లేకుండా, మనలో ఈ ప్రాణవాయువు లేకుండా మనం ఏమి గూడా చేయలేం. ఓకే.
దీనికి మనం ఏం చేయొచ్చు అనంటే, ఈ శక్తి క్షేత్రాన్ని మనము చాలా బలంగా చేసుకోవాలన్నమాట. మన శరీరాన్ని ఎట్లాగైతే కాపాడుకుంటున్నామో, అట్లాగే మన ఈ ప్రాణమయ కోశాన్ని గూడా మనం ఎనర్జీ బాడీని మనము చక్కగా ఇప్పుడు మనకి లోపల ఎనర్జీ ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చనమాట. హ్మ్. మనకి ఫీల్ గుడ్ అనిపించలేదనుకోండి, శరీరంలో ఏదన్నా అనిపించినప్పుడు మన శరీరం చెప్తుంది గదా! ఆ శరీరం చెప్పినప్పుడు ఎక్కని చెప్తుంది? మనలో ఉన్న ఎనర్జీ మాట్లాడుతుందన్నమాట. అదే ఎథరిక్ బాడీ. అక్కడి నుంచి మనకి చక్రాలు, నాడులు, మన ఆరా, మన శక్తి క్షేత్రం గూడా మనకి దీని గురించి చక్కగా చెప్తుందన్నమాట. సో, మనకి టైం తక్కువుంది గాబట్టి స్టోరీలోకెళ్ళిపోదాము. సో, ఈథరిక్ శరీరం గురించి గూడా మనము ఒక స్టోరీ చెప్పుకుందాం. ఓకే. హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక వృద్ధ సాధువు ఉండేవాడనమాట. ఆయన ఆశ్రమానికి ప్రతిరోజు చాలా వచ్చేవాళ్ళు అందరూ. సో, ఎవరికైనా శారీరక నొప్పి వచ్చినా, ఓకే. వాళ్ళకి సరిగా మానసికంగా బాలేపోయినా గూడా, చాలా బాధల్లో ఉన్నా, నిరాశ ఉన్నా, ఏ సమస్య ఉన్నా గూడా వాళ్ళొచ్చి కాసేపు కూర్చుంటే ఆయన దగ్గర చాలా ప్రశాంతంగా అనిపిచ్చేదంట. ఆ హిమాలయ యోగి దగ్గర. అయితే వాళ్ళకెలాగో ఏమి చేయట్లేదనమాట ఆయన. కానీ ఒకరోజు ఒక వైద్యుడొచ్చాడనమాట ఆయన దగ్గరికి. అయితే సాధువుతో అన్నాడు, "గురువుగారు, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ గూడా చాలా తేలిగ్గుందని జెప్తున్నారు. మీరు మందులేమి ఇవ్వట్లేదు, ఏమి సర్జరీస్ చేయట్లేదు. అయినా సరే ఎందుకు మీతో బాగా కనెక్ట్ అవుతున్నారు? మీరెలా బాగుపరుస్తున్నారు?" అని చెప్పారు. అని అడిగాడు. సో, సాధువు చిరునవ్వు నవ్వుతూ, "రేపు ఉదయం సూర్యోదయానికి ముందు నాతో రా" అని చెప్పాడనమాట. అయితే మరుసటి రోజు ఇద్దరు ఒక చిన్న తోటలోకెళ్తారు. అక్కడ 2 మొక్కలున్నాయి. ఒకటి పచ్చగా, పుష్టిగా పూలతో చాలా కలకలాడుతోంది. మరొకటి ఎండిపోయి, ఆకులు వాడిపోయి, జీవం లేనట్టుగా ఉంది. సాధువు అడిగాడు, "డాక్టర్ గారు, ఈ 2 మొక్కలకు ఒకే నేల, ఒకే నీరు, ఒకే సూర్యరశ్మి అయినా ఒకటి ఎందుకు పచ్చగా ఉంది? మరొకటి ఎందుకు వాడిపోయింది?" అయితే ఆ డాక్టరెళ్లి బాగా పరిశీలించాడు. మట్టి బానే ఉంది, నీరు బానే ఉంది. వేర్లు జూసాడు. పచ్చని మొక్క వేర్లు బలంగా ఉన్నాయి. వాడిపోయిన మొక్క వేర్లు కూలిపోయి ఉన్నాయి. అప్పుడు సాధువు మెల్లగా అంటే ఈయన అబ్జర్వ్ చేస్తున్నాడనమాట డాక్టరు. అప్పుడు సాధువు చెప్పాడు, "కనిపించేది ఆకులు, కానీ జీవాన్ని అందించేది కనిపించని వేర్లు. కాబట్టి మనిషిలో గూడా అలాగే ఉంటుంది. కనిపించేది స్థూల శరీరం. కానీ దానికి జీవాన్ని అందించేది ఎథరిక్ శరీరం. అంటే ప్రాణం. చూడండి, ఇక్కడ ప్రాణం అనేది ఇప్పుడు చూడండి, ఎవరికైనా బాలేదనుకోండి, బ్లడ్ గారుతా ఉంటుంది. మనకి వెంటనే ప్రాణం అంతా ఇట్లా ఒక రకంగా అయిపోతుందనమాట. మనలో ఎనర్జీ మొత్తం మనకే బాడీకి ఏదో అయింది అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తామనమాట. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన ప్రాణవాయువు నుంచి, మన ప్రాణ శరీరం నుంచి వస్తుందనమాట. అయితే అసలదేంటి అంటే, మన కళ్ళకి కనిపించే శరీరం వెనుక చాలా సూక్ష్మంగా ఒక శక్తి క్షేత్రం ఉంటుంది. దాన్ని శక్తి శరీరం అంటాము. అదే మన శరీరం అన్నమాట. ఇది మాంసము, ఎముకలు, రక్తంతో ఏమీ లేదు. నిర్మించబడలేదు. అది ఓన్లీ ప్రాణశక్తి, లైఫ్ ఫోర్స్‌తో మాత్రమే నిర్మించబడింది. అయితే శ్వాస ద్వారా వచ్చే ప్రాణాన్ని శరీరము స్వీకరిస్తుంది. చక్రాల ద్వారా దాన్ని శక్తిని పంపిణీ చేస్తుందంట. నాడుల ద్వారా శరీరమంతా గూడా ఆ జీవశక్తిని మనకి సరఫరా చేస్తుంది. శూల మనకేంటి ఈ ఫిజికల్ బాడీకి శక్తిని అందిస్తుంది. అంటే అసలు ఎనర్జీ అన్నమాట. మొత్తం ఎనర్జీ. ఇప్పుడు చూడండి, శివుడు శరీరాన్ని ఇచ్చాడనుకుందాం. అమ్మవారు శక్తినిస్తుంది కదా! సో, స్థూల శరీరం అంటే శివుడు, మనకి ఎనర్జీ బాడీ అంటే మనకేంటి అమ్మవారు అని అనుకుందామనమాట. సో, అట్లాగే ఇప్పుడొక ఇల్లు గురించి ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు, ఇల్లుంది. ఇంట్లో ఫ్యాన్లున్నాయి, లైట్లున్నాయి, ఫ్రిడ్జుంది, టీవీ ఉంది, కంప్యూటరుంది, అన్నీ ఉన్నాయి. ఒక్కటి మిస్ అవుతుంది. కరెంట్ లేదనుకోండి, మనం వీటన్నిటిని ఉపయోగించుకుంటామా? ఆ! అస్సలు ఉపయోగించుకోలేమనమాట. సో, అట్లా ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఈ దీని గురించి తీసుకోవచ్చు. అయితే ఇది నిరంతరంగా ఒక నదిలాగనమాట. ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ మరి అడ్డుకునేవేవి అనంటే, మనకి ప్రెషర్ బాగా ఉన్నప్పుడు, ఫియర్ ఉన్నప్పుడు, చాలా యాంగర్‌నెస్ ఉన్నప్పుడు, ఓకే. మనం ప్రకృతికి దూరంగా ఉన్నప్పుడు, కాలుష్యరహితంగా ఎప్పుడైతే మనం ఏవైనా ఆహారం తీసుకున్నా, శ్వాస పీల్చుకున్నా గూడా, ఇవన్నీ గూడా మనకి మన ఆరాని ఆహ్,
అంటే ఎనర్జీ మనలో లేకపోతే మన ఆరా అనేది బలహీనంగా అవుతుందన్నమాట. మన శక్తిహీనత, మన మొహంలో ఆ ప్రాణశక్తి అనేది, ఆ ప్రకాశం అనేది మనం కోల్పోతామన్నమాట. ఇదంతా కూడా శక్తి క్షేత్రం కింద వస్తుందన్నమాట. సో వీటన్నిటిని కూడా మనం బలంగా ఉంచుకోవాలంటే గనక మన ఆరాని మనము, మన శక్తి క్షేత్రాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. దీనికి మనం కొన్ని టిప్స్ ఏంటంటే, సన్ గేజింగ్ చేయొచ్చు మాస్టర్స్. ఉదయాన్నే లేదంటే ఈవినింగ్. మన ప్రాణశక్తిని మనం చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. బలంగా మన శక్తిని, మన ఆరాని మనము బలంగా ఉంచుకోవాలనుకుంటే గనక సన్ గేజింగ్ చేసుకోవచ్చు. అట్లాగే ప్రాణాయామం చేయాలి. ప్రతిరోజు ప్రకృతిలో కాసేపు నడవాలి. దానికి తగినంత వాటర్ ఇవ్వాలి. సహజమైన ఆహారం తీసుకోవాలి. సరిపడా నిద్రపోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ధ్యానం చేయాలి. ఇంకా హైయెస్ట్ వైబ్రేషన్స్ ఏవి? ప్రేమ. ఓకే. మనకి లవ్, గ్రాటిట్యూడ్, కంపాషన్ ఇట్లాంటివన్నీ మనం డెవలప్ చేసుకుంటూ పోతుంటే మనకి మన ఈ ఎథరిక్ బాడీ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది మాస్టర్స్. సో ఇది మనం ఎథరిక్ బాడీ గురించి మనం నేర్చుకున్నాము. అయితే ఎమోషనల్ బాడీ గురించి మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఎమోషనల్ బాడీ అంటే ఏంటి? భావోద్వేగ శరీరం. భావోద్వేగ శరీరంలో మొత్తం మన భావాలు ఉంటాయి. ఇక్కడి నుంచే మనకి ప్రేమ అనేది వస్తుంది, కోపం అనేది వస్తుంది, భయం అనేది వస్తుంది, ఆనందం అనేది వస్తుంది, బాధ, అసూయ, కరుణ, కృతజ్ఞత ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ప్రాసెస్ అవుతాయి. మనం ఇందాక చెప్పుకున్న దాంట్లాగానే సూక్ష్మ శరీరంలోంచి, స్థూల శరీరంలోంచి, ఫిజికల్ బాడీలోంచి మనకు అవన్నీ వస్తాయి అనుకున్నాం. కనిపిస్తుంది. ఓకే. అయితే ఎథరిక్ బాడీలో ఇవన్నీ మనకి ఏమి కనిపించవు. మన శక్తి ఎలా ఉంది, మన ఎనర్జీ ఎలా ఉందో దాంట్లో మనం సరి చేసుకోవచ్చు. కానీ ఇక్కడేంటి, మన లోపల ఉన్న ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఓకే. ఇవి కూడా మనకు కనిపించవు. కానీ జీవితాన్ని నడిపిస్తాయి. ఒక తల్లి తన బిడ్డని కౌగిలించుకుంటుంది. అనుభూతి చెందుతుంది. కోపంగా ఉన్నప్పుడు కోపాన్ని వ్యక్తం చేస్తుంది. మనల్ని కోప్పడుతుంది. ఓకే. అట్లాగే అన్ని ఎమోషన్స్ ఇక్కడ మొత్తము సముద్రంలోని అలల వలె వస్తూ పోతూ ఉంటాయి మాస్టర్స్ ఇక్కడ మనకి. సో ఇది ఎమోషనల్ బాడీ అన్నమాట. సో ఎప్పుడు గూడా మనకి ఎమోషనల్ బాడీలో మన అందుకనే మనకేంటంటే ఒక్కొక్క దాన్ని మనం చెక్ జేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ లేచాము. 7, 7 పోర్టల్. ఓకే. దీన్ని మనం చక్కగా యుటిలైజ్ చేసుకుందాం అనుకుందాము. ఓకే. సరే నా బాడీ ఎలా ఉంది? బావుంది. ఓకే. చాలా బాగుంది. ఐ లవ్ మై బాడీ అనొకటి ఫస్ట్ మన స్టేట్మెంట్ ఇచ్చేసుకోవాలి మార్నింగ్ లేవగానే. ఐ లవ్ మై బాడీ, ఐ లవ్ మై బాడీ. నా ఎనర్జీ ఎలా ఉంది? ఓకే. నా శక్తి క్షేత్రం ఎలా ఉంది? అంటే ఇప్పుడు మనం మార్నింగ్ లేవగానే ఎనర్జీ మంచిగా రీచార్జ్ అయిపోతుంది. ఓకే. మన ఫోన్ ఛార్జింగ్ పెట్టేస్తాం. ఛార్జింగ్ పెట్టేసాక 100% ఛార్జింగ్ అయిపోతుంది. ఇప్పుడు నా ఫోన్ ఛార్జింగ్ అయిందా లేదా? మన స్థూల శరీరమే ఫోన్ అనుకుందాం. ఓకే. వావ్! చాలా సూపర్ ఛార్జ్ అయింది. ఓకే. నా ఎనర్జీ చాలా బాగుంది అని అనుకుందాం. ఇక్కడ 2 మనం పాస్ అయ్యాం. ఓకే. ఫస్ట్ ఫిజికల్ బాడీ ఎలా ఉంది? లేవగానే ఐ లవ్ మై బాడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసుకున్నాం. చాలా బాగుంది. ఓకే. మళ్ళీ ఎనర్జీ బాడీ ఎలా ఉంది? నా ఎనర్జీ బాడీ ఐ లవ్ మై ఎనర్జీ బాడీ. ఫుల్ ఛార్జ్‌లో ఉంది. తర్వాత మరి ఈ ఎమోషనల్ బాడీ ఎలా ఉంది? ఐ లవ్ మై ఎమోషనల్ బాడీ. ఓకే. ఎలా ఉంది? చక్కగా ఉంది. అంటే నా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? నాలో కోపముందా? బాధుందా? ప్రేముందా? ఒక మంచి గ్రాటిట్యూడ్‌తో లేచానా? ఒక మంచి లవ్ వైబ్రేషన్‌తో లేచానా? ఒక మంచి కంపాషనేట్‌గా లేచానా? అనేసి ఫస్ట్ క్వెషన్ చేసుకోవాలి మనం. మనకి డాక్టర్ జో డిస్పెన్జా క్వెషన్స్‌తో స్టార్ట్ చేయండి మీ డే అని చెప్తారనమాట. ఒక చిన్న టిప్. ఏంటి? క్వెషన్‌తో లేవాలనమాట మనం. లేవడమే. నా ఫిజికల్ బాడీ ఎలా ఉంది? నా ఎనర్జీ బాడీ ఎలా ఉంది? ఆ! నా ఎమోషనల్ బాడీ ఎలా ఉంది? అని క్వెషన్ చేసుకోవాలి మనం. ఎలా ఉంది? బాగుంది. మళ్ళీ వెంటనే మనమే క్వెషన్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది వెంటనే. క్వెషన్ ఎందుకు చేసుకోమంటున్నాడు? ఆ క్వెషన్ యూనివర్స్‌లో రిలీజ్ చేసేయాలి. ఆన్సర్ మనకొచ్చేస్తుంది మన లోపల నుంచి. సో, అట్లా మనము ఈ బాడీస్‌తో మనం కనెక్ట్ అవ్వాలి పొద్దున్న లేవగానే. ఇది గూడా ఈ టాపిక్ తీసుకోవడానికి రీజన్ గూడా అదే మాస్టర్స్. అన్నీ మిళితమైపోయి ఉంటాయి మనకు దీంట్లోనే. సో, ఇక్కడ మనం ఒక చిన్న స్టోరీలోకెళ్ళిపోదాము. ఒక సరస్సు కథ అన్నమాట. ఒక చిన్న నది కథ. ఒక గురువు తన శిష్యుడిని ఒక సరస్సు దగ్గర తీసుకెళ్ళాడంట. సరస్సులో నీరు చాలా ప్రశాంతంగా ఉందంట. ఆకాశం అందంగా నీటిలో ప్రతిబింబించింది. గురువు ఒక చిన్న రాయి తీసుకొని సరస్సులో వేశాడు. వెంటనే అలలొచ్చాయంట. ప్రతిబింబం కనిపించలేదు. ఏమైంది? అప్పటి వరకున్న ఆకాశం అనే ప్రతిబింబం అనేది సరస్సులో ఉంది గదా! వెంటనే ఆకాశం మారిందా? ఏంటి?
లేదు గురువుగారు అని అడుగుతాడు. అంటే ఆకాశం మారిందా అని శిష్యుడికి క్వెషన్ వేశాడనమాట. లే మారిపోయింది మొత్తానికి అని అడుగుతాడు. అయితే ప్రతిబింబం ఎందుకు కనిపించట్లేదు? అంటే ఏమైంది? నీటిలో అలలొచ్చేసాయి. గురువు చిరునవ్వుతో నవ్వుతూ అంటాడు. మనస్సు ఆకాశాన్ని చూడాలంటే ముందు భావాల సరస్సు ప్రశాంతంగా ఉండాలి. చిన్నప్పటి నుంచి భావాలు ఎక్కడికెళ్తాయి? ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తాడు. అమ్మ ప్రేమగా దగ్గర తీసుకుంటుంది. కొద్దిసేపటికి నవ్వుతాడు. భావం చూడండి మారిపోయిందిక్కడ. ఏడవకు. అబ్బాయిలు ఏడవరు. నీ బాధ ఎవరికీ చెప్పకు. అది పదే పదే చెబితే అతనిలోని భావాలు లోపలే దాచుకోవడం నేర్చుకుంటాడు. ఆ భావాలు ఎప్పటికి పోవన్నమాట. అవి ఎమోషనల్ బాడీలో నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఆ బాబుకి మనము ఏడవకు, మగపిల్లలు ఏడవరు, ఆడపిల్లలు ఏడుస్తారు అని కొన్ని మనం ట్రామాస్ చెప్పామనుకోండి, అవన్నీ చిన్నప్పటి నుంచి ఒక ట్రామా లాగా లోపల ఉండిపోతాయంట. కానీ అట్లా చెప్పకుండా మనం దాన్ని ఆ స్టోరీని మనము లేదు. మనలో కొన్ని భావాలొస్తూ పోతూ ఉంటాయి. ఇదంతా లైఫ్‌లో ఒక పార్ట్ మాత్రమే. మనం చక్కగా నేర్చుకోవాలిక్కడ అని మనం తెలుసుకోవాలంట ఈ స్టోరీ ద్వారా. అయితే మరి భావాలు దాచితే ఏమవుతుంది అని అడుగుతున్నారిక్కడ. ఒక బెలూన్‌లో గాలి నింపామనుకోండి, బాగా నింపి, 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 నింపి ఫుల్లుగా నింపేసామనుకోండి, ఏమవుతుంది? పేలిపోతుంది. అయితే మన భావాలు గూడా అలాగే. అంటే ఏమవుతుందంటే ఏడవాల్సినప్పుడు ఏడవకపోవడం. క్షమించాలనుకున్నప్పుడు క్షమించకపోవడం. చెప్పాల్సిన మాటలన్నీ లోపలే దాచుకోవడం. ఇదంతా ఏమవుతుంది? ఎమోషనల్ బాడీ పైన పేరుకుపోతాయి ఇవన్నీ ఎమోషన్స్ కూడా. ఓకే. ఏ కారణం లేకుండానే బాధను వచ్చినా సరే మనం దాన్ని వ్యక్తపరచుకోవాలి. ప్రేమొచ్చిందనుకోండి, ప్రేమను గూడా వ్యక్తపరచాలి. ఓకే. ఇదంతా గూడా మనకి ఎమోషనల్ బాడీని మనము ట్రైన్ జేసుకోవడం అన్నమాట. ఓకే. మనల్ని ఎప్పటిదప్పుడు గమనించుకుంటూ మనము దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేస్‌లో ఎగ్జాంపుల్ ఒక గదిలో అందరం నవ్వుతూ ఉన్నామనుకోండి. గట్టిగా ఎవరో పక 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 నవ్వారనుకోండి. కొద్దిసేపటికి అందరిలో కూడా ఆ వైబ్రేషన్ యాక్టివేట్ అయిపోతుంది. ఒక ఫ్రీక్వెన్సీ‌కి మ్యాచ్ అయిపోతాం. ఎవరు ఎవరు ఎక్కువ నవ్వుతున్నారక్కడ గట్టిగా బలంగా ఒకరెవరో నవ్వుతున్నారు. చుట్టుపక్కల అందరూ కూర్చున్నారు. అందరిలో కొంతమంది మనలో ఒక్కొక్క స్టోరీ నడుస్తా ఉంటది. కొంతమంది ఏదో రకంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొంతమంది బాధలో ఉంటారు. ఇంకొంతమంది ఏదో డీప్ రూటెడ్‌గా థాట్స్‌లో చిక్కుకుపోయి ఉంటారు. కానీ గట్టిగా బలంగా నవ్వేసరికి ఏమవుతుంది? ఆ వైబ్రేషన్ అనేది చేంజ్ అయిపోతుంది అక్కడ ఫ్రీక్వెన్సీ మొత్తం. అంటే ఆ భావాలన్నీ ఏమవుతున్నాయి? తరంగాల రూపంలో అందరికి వ్యాపిస్తున్నాయి. సో, అప్పుడేమవుతుంది మనకి చక్కగా మనం గూడా తెలియకుండా లోపల నుంచి నవ్వొచ్చేస్తుంది. మనం గూడా అంత గట్టిగా నవ్వకపోయినా మన లోపల ఒక చిరునవ్వనేదొస్తుంది. అంటే మన వైబ్రేషన్, మన ఫ్రీక్వెన్సీ వాటికి మ్యాచ్ అయిందనమాట. మరి ఎమోషనల్ బాడీని మనం ఎలా శుభ్రంగా జేసుకోవాలి అని అనుకున్నప్పుడు, మన భావాల్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలంట. ఎందుకంటే మనిషిలో అన్నీ ఉంటాయి. కానీ రొటేషన్. కాసేపు బాధగా ఉంటాము. కాసేపు హ్యాపీగా ఉంటాం. కాసేపు ఏదో ఆలోచిస్తూ ఉంటాం. కాసేపు ఏదో ఎమోషనల్‌గా ట్రిగ్గర్ అయ్యి ఏదో బాధొచ్చేస్తుంది. దాన్ని ట్రాన్స్‌ఫార్మ్ జేసుకుంటూ ఉంటాం. అయితే ఫస్ట్ చేయాల్సిందేంది దాన్ని శుభ్రపరచుకోవాలంటే, మన భావాల్ని, మన ఎమోషన్స్‌ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అంటే ఏంటి? ఏడవాలనిపిస్తే ఏడవాలి. ప్రేమను వ్యక్తపరచాలనుకుంటే మనము చేయాలి. అట్లాగే ఎవరైనా క్షమించాలనుకుంటే క్షమించేయాలి. ఇంకొకటేంటంటే జర్నలింగ్ జేసుకోవచ్చంట మాస్టర్స్. మనం ఇక్కడ ఎమోషనల్ బాడీ గురించి చెప్పినప్పుడు జర్నలింగ్ మనకి ఎగ్జాంపుల్ జెప్తున్నారు. అట్లాగే ధ్యానం జేయాలి. ప్రకృతిలో సమయం చాలా గడపాలి. మళ్ళీ మనసుకి మనకి చక్కగా మంచి మ్యూజిక్ వినాలంట. మనం చక్కగా నిజాయితీగా ఉండాలి. సో, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి అత్యంత పెద్ద అడ్డంకి ఏంటంటే, ఎగ్జాంపుల్ మనం ఒక అద్దం తీసుకున్నాము. దానిపై మొత్తం దుమ్ము ఉందనుకోండి. మన ముఖం ఎట్లా కనిపిస్తుంది? సరిగ్గా కనిపించదు. కానీ అద్దాన్ని తుడిస్తే చాలా ప్రకాశవంతంగా మన మొహం అనేది కనిపిస్తుందంట. అయితే ఆత్మ ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. కానీ దాచుకున్న భయము, కోపము, బాధ, అసూయలు ఈ దుమ్ములాగా అద్దం పైన ఎట్లాగైతే పేరుకొని పోయి ఉంటాయో, మన ఆత్మ పైన, మన శరీరం పైన, మన అన్ని ఎమోషనల్ బాడీ పైన, అన్ని బాడీల పైన మనకవన్నీ పొరల్లాగా కప్పిపోతాయంట. సో ఈ భావాలన్నిటివి మనకి బలహీనత గాదంట మాస్టర్స్. మనం వాటన్నిటిని అణుచుకోవడం అనేదే బలహీనత. కాబట్టి హృదయంలో ప్రేమ ప్రవహిస్తే చాలా మన ఈ ఎమోషనల్ బాడీ అనేది వికసిస్తూ ఉంటుందంట. చక్కగా అలాగే
ఎప్పుడైతే ఎమోషనల్ బాడీ మంచి ప్రకాశవంతంగా ఉంటుందో, ఆత్మ కూడా సహజంగానే ప్రకాశవంతంగా ఉంటుందంట. ఇది మనకిక్కడ ఎమోషనల్ బాడీ గురించి. తర్వాత మెంటల్ బాడీ గురించి మనం నేర్చుకుందాం మాస్టర్స్. అయితే మన శరీరం కనిపించడానికి మనకొక రూపం ఉంది. ఓకే. కానీ మన భావాలకి మనకొక ప్రపంచం ఉందంట. అదే మన మెంటల్ బాడీ. మన మనోమయ శరీరం. దీన్నే మనము తెలుగులో మనోమయ శరీరం అంటాం. ఇక్కడ ఏముంటాయంటే మన థాట్స్, మన బిలీఫ్ సిస్టమ్స్, మన ఊహలు, మనం తీసుకునే నిర్ణయాలు, ఏవైతే డెసిషన్ మేకింగ్ ఉంటుందో ఇవన్నీ గూడా దీంట్లో ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ మనం ఏంటంటే నేనేదైనా చేయగలను. ఓకే. ఈ వరల్డ్ అంతా చాలా మంచిది. లేదు, అందరు నన్ను మోసం జేస్తున్నారు. ఇట్లాంటియన్నమాట. అంటే బిలీఫ్ సిస్టమ్స్ ఈ మెంటల్ బాడీలోకి చాలా మనకొస్తూ ఉంటాయన్నమాట. సో, మనము ఎగ్జాంపుల్ ఒక పూల తోట ఉందనుకోండి. విత్తనాలు నాటాలి. ఓకే. అన్నీ తీయాలి. ఆ తోటను మొత్తం కలుపు మొక్కలన్నిటిని తీయాలి. తీసేసి చక్కగా మనం అక్కడ సారవంతమైన నీళ్ళని ఒక ప్లేస్ మనము క్లీన్ చేశామనుకోండి. అప్పుడు మనం విత్తనం నాటితే మన ఆలోచనలనే విత్తనం నాటితే, ఆ విత్తనం ఎలాగైతే చెట్టవుతుందో మన ఆలోచనలన్నీ గూడా ఈ ఎమోషనల్ అదే ఈ మెంటల్ బాడీలో తయారవుతాయన్నమాట. మనకి స్లైడ్ చేంజ్ చేయండి ఎమోషనల్ బాడీలోకి సతీష్. అదే మెంటల్ బాడీలోకి. సో, అట్లా ఉంటాయన్నమాట. ఒక తోటలో మన పూలు గావాలనుకుంటే గనక ఫస్ట్ పూల విత్తనాన్ని నాటాలి. ఓకే. ఆ విత్తనాలు ఎట్లాగైతే నాటుతూ పెరుగుతూ ఉంటాయో మంచి చక్కగా పూలనిస్తుందనమాట. సో, అట్లాగే మనము మనలో ఉన్న ఆలోచనల్ని, మనలో ఉన్న ఈ బిలీఫ్ సిస్టమ్స్‌ని వీటన్నిటిని గూడా మనము చక్కగా మార్చుకోవచ్చంట. ఇక్కడ ఒక స్టోరీ విందాం మనమైతే. ఆహ్, ఒక తాత తన మనవడికి ఒక కథ చెప్తున్నారనమాట. మనలో ఇద్దరు తోడేళ్ళుంటారు. ఒకటి కోపము, అసూయ, ద్వేషము, లోభము, భయము. ఇంకోటి ప్రేమ, దయ, ధైర్యము, కృతజ్ఞత, శాంతి. అయితే మనవడు అడిగాడు. అడుగుతున్నాడు, "తాతయ్య చివరకు ఏ తోడేలు గెలుస్తుంది?" తాత నవ్వి చెప్తాడనమాట. "నువ్వు దేనికి ఆహారం పెడతావో అదే గెలుస్తుంది. అదే మన మెంటల్ బాడీ యొక్క రహస్యం." అంటే మనము ఏవైతే ఇస్తామో యద్భావం తద్భవతి. ఏదైతే మనము టీచ్ చేస్తూ ఉంటామో మన థాట్స్‌కి, ఏదైతే మనం రిలీజ్ చేస్తూ ఉంటామో, ఏవైతే మనము ఈ యూనివర్స్‌లో వదులుతూ ఉంటామో అవన్నీ గెట్ బ్యాక్ అవుతాయన్నమాట. మన దగ్గరకొచ్చేస్తాయన్నమాట. అదే మెంటల్ బాడీ యొక్క రహస్యం. అయితే ఆలోచనలు నిజమా? అని అడుగుతున్నాడు. ఒకరోజు గురువు తన శిష్యుతో అడుగుతున్నాడనమాట. ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయా? అవును. మేఘాలే ఆకాశమా? కాదు. అవి వస్తాయి, పోతాయి. అలాగే ఆలోచనలు గూడా వస్తాయి, పోతాయి. కానీ చాలామంది తమ ఆలోచనలని నేను అని నమ్మేస్తారంట. అదే మనము ఆలోచనలో మనం పడిపోతామనమాట. అంటే కోతి మనస్సులాగా. ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మ కోతి ఎట్లాగైతే ఎగురుతూ ఉంటుందో, అట్లా మన మన ఆలోచనలనేటివి అట్లా ఎగురుతూ పోతూ ఉంటాయంట. వేటి వల్ల? గతంలో, భవిష్యత్తులో మనం భయాలు, జ్ఞాపకాలు ఇవన్నీ గూడా మనము వాటిలో చిక్కుకుపోతామనమాట. అయితే మనం ఇక్కడ ధ్యానం తీసుకోవచ్చు మాస్టర్స్ ఎగ్జాంపుల్. ఏంటంటే ధ్యానం చేశామనుకోండి, ఆ కోతిని మనం ట్రైన్ చేస్తున్నామనమాట. ఆ మెంటల్ బాడీ ఒక కోతనుకుందాం. ఆలోచనలన్నీ కట్టిపడేసాం. ఓకే. ఒక మంచి థాట్‌లెస్ స్థితికొచ్చాము. కోతి చక్కగా ప్రశాంతంగా ఉందనమాట. అదే మన ఆలోచనలో కూరుకుపోయి ధ్యానంలో మనకు గంట ధ్యానం చేశామనుకోండి, కంటిన్యూయస్‌గా ఆలోచనలొస్తూ ఉంటున్నాయనుకోండి, కోతి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు, ఇంకో చెట్టు నుంచి ఊరంతా తిరుగుతుంది. అక్కడ మనకేమవుతుంది? ఆలోచనలో మనమంతా కొట్టుకుపోతున్నాం. అదే ఆ కోతి ఎగ్జాంపుల్ అనమాట. మరి మెంటల్ బాడీ ఎట్లా తయారైపోతుంది? హ్మ్. ఇప్పుడు ఎట్లా తయారైపోతుంది అంటే ఆహ్, మనము చాలా తెలివుంది నాకు. నేను చాలా తెలివిమంతురాలిననుకున్నాననుకోండి. ఆ దాన్ని నేను నాటాలి లోపల. ఆ థాట్. ఎప్పుడూ అదే తెలివిగా. కానీ కొంచెం పక్కకటెళ్ళిపోయి ఒకవల్ల ఒక పని కాలేదనుకోండి. అమ్మో! ఈ పని నా వల్ల గాదు. నేను దీనికి పనికిరాను. నేను నేర్చుకోవట్లేదు. నాకు డబ్బు సంపాదించడం చేత గావట్లేదు. నాకీ ఇది ఒక ఏదైనా ఫిక్స్ చేద్దామనుకోండి. ఒక కబోర్డ్ ఫిక్స్ చేద్దామనుకోండి. అది రాలేదనుకోండి. మనం వెంటనే నీరసించిపోతాం. అమ్మో! నాకిది కరెక్ట్‌గా రావట్లేదు. అట్లా అన్నమాట. ఇట్లాంటియన్నీ మన జీవితాన్ని నడుపుతూ పోతూ ఉంటాయి. కానీ మరెప్పుడూ దాంట్లో చిక్కుకోకుండా చక్కగా మనము నా వల్ల అన్నీ అవుతాయి. అసలు ఫస్టు
శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? ఫలితాన్ని ఏమి ఆశించకుండా పని చేసుకుంటూ పో. అది ఎట్లాంటిదైనా సరే రిజల్ట్. కానీ నీ పని చేయడం అనేది నువ్వు నేర్చుకోవాలి. అది నువ్వు ఫినిష్ చేసావా లేదా? అది ఎలాగైనా రానియండి. తర్వాత మన ఫలితము పాజిటివ్‌గా వస్తే ఓకే. నేను బాగా చేశాను కాబట్టి పాజిటివ్ వచ్చింది. ఓకే. నేను అంతా గివ్ అప్ ఇచ్చాను. సో, కొంచెం నెగెటివ్‌గా అంటే కొంచెం నేను నా థాట్స్ అంతా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. నేను సరిగ్గా పని చేయలేదనుకోండి. ఓకే. దట్స్ ఓకే. అని మనం దాన్ని యాక్సెప్ట్ తీసుకోవాలి. సో, మెంటల్ బాడీని మనం ఎట్లా బలంగా ఉంచుకోవాలంటే, ఇక్కడ మనకి స్వాధ్యాయం వస్తుంది మాస్టర్స్. మంచి పుస్తకాలు చదవాలంట. మంచిగా ధ్యానం చేయాలి. ఓకే. చక్కని పాజిటివ్ థింకింగ్ మనము నేర్చుకోవాలి. ఆలోచనల్ని ఫస్ట్ మనము క్వెషన్ చేసుకోవాలంట. ప్రకృతిలో చక్కగా సమయం గడపాలి. అట్లాగే గ్రాటిట్యూడ్‌ని మనము డైలీ లైఫ్‌లో మనము మంచిగా చూసుకోవాలంట. నేర్చుకోవాలనమాట. ఇవన్నీ గూడా మనకి మెంటల్ బాడీకి సంబంధించినయి మాస్టర్స్. తర్వాత యాస్ట్రల్ బాడీ. యాస్ట్రల్ బాడీ అనేది సూక్ష్మ శరీరం మాస్టర్స్. అంటే దీంట్లో మనం ఇందాక చెప్పుకున్నాం గదా! కళలుంటాయి. అట్లాగే మన స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. అట్లాగే మనము ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. ఓకే. లోతైన ఆహ్, ఈ సూక్ష్మ శరీరం మనం ఇందాక చెప్పుకున్నాం గదా! బెలూన్ అంటే ఒక రెప్ప చిన్న రెప్ప ఎంతైతే వెయిట్ ఉంటుందో అంత వెయిట్ ఉంటుందనమాట. సతీష్ మనకి యాస్ట్రల్ బాడీలోకెళ్ళండి. ఫిఫ్త్ టాపిక్. థాంక్ యూ. అయితే ఈ కళలు, ఈ లోతైన ధ్యాన అనుభవాలు, అట్లాగే మనము యాస్ట్రల్ ట్రావెలింగు, ఇంకా అన్ని లోకాలు మనం తిరగొచ్చు యాస్ట్రల్ బాడీ యేసుకొని. ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది మాస్టర్స్. నేను చూసిన పాస్ట్ పాడ్‌కాస్ట్‌లలో ఇద్దరు, ముగ్గురు యాస్ట్రల్ బాడీ ట్రావెలింగ్ గురించి బాగా చెప్తున్నారనమాట. మనకి లోప్ సాంగ్ రాంప రాసిన బుక్ గూడా 'యూ ఫర్ ఎవర్' గూడా మనకి యాస్ట్రల్ బాడీ ఎక్స్‌పీరియన్స్ చెప్తారనమాట. ఆయన రాత్రంతా లోకాలన్నీ తిరిగేసి. మరి యాస్ట్రల్ బాడీతో రీసెంట్‌గా ఇంకొకటి గూడా కనిపెట్టాము. అంటే కనిపెట్టామంటే అది ఉన్నదే. జస్ట్ నేను కొత్తగా నేర్చుకున్నదేంటంటే ఆహ్, హ్మ్, రిమోట్ వ్యూయింగ్. అంటే ఒక ఆవిడ మన యూకేలో ఉంటుంది. నేనది మన గ్రూప్‌లో నేను షేర్ చేస్తాను. ఆవిడ స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచే సైకిక్ అనమాట మీడియం. తనకి అన్నీ కనిపిచ్చేవి, వినిపిచ్చేవి. చిన్నప్పుడు పేరెంట్స్ చెప్తే వాళ్ళు భయపెట్టేవాళ్ళనమాట. ఏదో దెయ్యం పట్టినట్టుంది అనేసి తనకన్నీ కొంచెము ఇట్లాంటియి, అట్లాంటియన్నీ చేపిచ్చేవాళ్ళంట రెమెడీస్. కానీ చిన్న చిన్నగా తను పెరిగిన కొద్దీ తను టీనేజ్‌లోకొచ్చాక తను కొంచెం ఎడ్యుకేషన్ ఇంటర్మీడియేట్ ఆ తర్వాత అప్పుడు తను నేర్చుకుందనమాట. తనకి హైయర్ సెల్ఫ్ కనెక్ట్ అయిపోయి, లేదు లేదు నేను నీకు ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ ఇస్తున్నాను. నువ్వు లోక కళ్యాణార్థము నువ్వు జన్మ తీసుకున్నావు. నువ్వు కారణ జన్మురాలివి. నువ్వు వర్క్ చేయాలి బాగా. యాస్ట్రల్ వర్క్ చేయాలి అని చెప్పారనమాట. అయితే అప్పుడే రిమోట్ వ్యూయింగ్. అంటే తను యూకేలో ఇప్పుడు చాలా హయ్యర్ మాస్టర్ అయిందనమాట ఈ ఎక్స్‌పీరియన్సెస్‌తో. ఎట్లాగంటే ఆహ్, యాస్ట్రల్ బాడీతో వెళ్ళి ఎక్కడెక్కడైతే ఇప్పుడు మనకు కొంతమంది చెప్తారు గదా! మనకి మాస్టర్స్ చెప్తారు. లక్ష్మీ దుగ్గిరాల మేడం. ఎట్లా చెప్తారంటే యాస్ట్రల్ బాడీతో వెళ్ళి నేను గ్రిడ్ వర్క్ చేశాను అని చెప్తారు. నైట్ మనం పడుకున్నప్పుడు. అది ఎరుకతో కొంతమందికి సాధ్యమవుతుంది. ఎరుక లేకుండా మనం గూడా అందరం యాస్ట్రల్ బాడీ వర్క్ చేస్తామనమాట. మనం వెళ్లి మనం ప్రతిసారి ఏదైనా చెప్పారనుకోండి, ఒక దగ్గర పిరమిడ్ కావాలనుకోండి, ఏదో ఒక మాస్టర్‌కి హింట్ ఇస్తారనమాట యాస్ట్రల్ బాడీలో. సో, తను వెళ్లి అక్కడ ఎక్కడైనా గ్రిడ్ పెట్టడమో, లేకపోతే అక్కడ క్లెన్స్ చేయడమో, మన బాడీస్ త్రూ మన అన్ని బాడీస్‌తో మనకంత శక్తి ఉంటుంది కాబట్టి, అక్కడున్న శక్తి క్షేత్రాన్ని, మన ఆరాని మనం క్లియర్ చేయొచ్చనమాట. సో, అట్లా మనం వర్క్ చేస్తాం. మళ్ళీ అట్లా యుటిలైజ్ చేసుకుంటారు గురువులు. కానీ ఈవిడేంటంటే రిమోట్ వ్యూయింగ్ అనమాట. తనకి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది రీసెంట్‌గా నేను చూసిన పాడ్‌కాస్ట్‌లో తనేం చేసిద్దంటే, ఒక అమ్మాయి టీనేజర్ కిడ్నాప్ అయిపోతుందనమాట. తనను ఒక ప్లేస్‌లో దాస్తారు. పాపం ఎంతటికి తను కనిపెట్టరు. సో, తన పేరెంట్స్ స్పిరిచువల్‌గా బాగా ఎదిగి ఉంటారు. సో, ఈవిడ దగ్గరకొస్తారనమాట. "నువ్వు రిమోట్ వ్యూ చూసి మా అమ్మాయిని కనిపెట్టగలవా" అని. సో, తను 3 డేస్ కంటిన్యూయస్‌గా ఆస్ట్రల్ బాడీతో రిమోట్ వ్యూ అట్లా వెళ్ళేసేసి చక్కగా ఆ అమ్మాయిని పలానా ప్లేస్‌లో పలానా చాలా అంటే అది కూడా రిమోట్ ప్లేస్ అనమాట. ఎక్కడ దాచారంటే అమ్మాయిని అడవి లోపల బాగా డీప్ రూటెడ్ ఉన్న అడవి లోపల దాచారనమాట. అది ఈవిడ ఆస్ట్రల్ బాడీతో వెళ్లి రిమోట్ వ్యూలో చూసి అడ్రెస్‌తో సహా మొత్తం చెప్తుందనమాట. సో, ఇదొకటి మనకి ఎగ్జాంపులు. సో, నేనది మనకి గ్రూప్‌లో షేర్ చేస్తాను. ఇంకొకటి గూడా రీసెంట్‌గా మనకి లలిత సహస్రనామాలు ఎక్కడైతే పుట్టాయో ఒక తమిళనాడులో ఒక టెంపుల్ ఉంటుంది గదా! అయితే ఒక హ్మ్, రీసెంట్‌గా బెంగుళూరులో ఒక ఆవిడ లలిత సహస్రనామాలు చేసుకుంటూ తనొక మంచి సాధకురాలు.
అమ్మవారికి. ఒకరోజు అమ్మవారి కల్లోకొచ్చి ఆ అమ్మాయి చెప్తుందనమాట. ఆ అమ్మాయికి అమ్మవారు చెప్తుంది, "నాకన్నీ పెట్టారు గానీ అక్కడ టెంపుల్‌లో, అక్కడి నుంచే స్టార్ట్ అయింది నా జర్నీ అంతా గూడా. నామాలు గూడా అక్కడి నుంచే పుట్టాయి. కాకపోతే నాకిక్కడ ఏమీ లేదు. హ్మ్. ఆహ్, అంతా బానే ఉంది. కాకపోతే నాకు పట్టీలు లేవు. పట్టీలు పెట్టు నువ్వు" అని చెప్తారు. అయితే ఈ ఆవిడ వెళ్ళి మార్నింగ్ లేచి వాళ్ళ హస్బెండ్‌కి చెప్తుందనమాట ఈ స్టోరీ. నాకు ఇట్లా కల్లో అమ్మవారు కనిపించింది అని. ఇదంతా కూడా మన ఆస్ట్రల్ బాడీలో డ్రీమ్స్ చూస్తాం గదా! అందుకే చెప్తున్నాను. అయితే అంతా ఓకేలే అంటే అడ్రెస్‌తో సహా ఇచ్చిందండి. ప్లీజ్ మనం వెళ్దాము అని చెప్తుంది. వెళ్ళేసాక అక్కడ పూజారులకు చెప్తే పూజారి అంటాడు, "మాకిది ఆనవాయితీ కాదు. మా తమిళనాడులో ఇట్లా మేము పట్టీలేం పెట్టము" అని చెప్తారు. ప్లీజ్ ఒక్కసారి, ఎందుకంటే నాకు అడ్రెస్‌తో సహా చెప్పిందా అంటే అమ్మ బాగా స్ట్రాంగ్‌గా చెప్పింది నాకు ఆ మెసేజు. ప్లీజ్ మీరు ఎట్లైనా ఒకసారి అమ్మని అడగండి. మీరెళ్లి ఒక్కసారి అనేసరికి, సరే అని చెప్పేసి పూజారి అక్కడికెళ్తాడనమాట. వెళ్తే, "అమ్మ నీకు మరి పట్టీలు పెట్టడానికి ఒక భక్తురాలొచ్చింది. అసలు పూలతో మొత్తం నిండిపోయావు. కాళ్ళు గూడా పూలతో నిండిపోయాయి. మరిప్పుడు పెట్టాలా అమ్మా నీకు" అనంటే, కరెక్ట్‌గా పట్టీల ప్లేస్ మందమే పూల కింద రాలిపోతాయన్నమాట. అప్పుడు అసలు షాక్ అయిపోతాడన్నమాట పూజారి. వెంటనే అక్కడ పట్టీలు పెట్టేస్తారు. సో, ఇట్లా మనకు హాస్టల్ బాడీ అంటే నేను రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ నేను చదివిన వాటిలలో నేను చెప్పాను మాస్టర్స్. ఇదన్నమాట. అయితే ఇక్కడికి ఒక చిన్న స్టోరీ, యాస్ట్రల్ బాడీ స్టోరీ గురించి మనము విందాము. బంగారు పంజరంలోని పక్షి అంట. ఒకరోజు చాలా అందమైన బంగారు పంజరాన్ని ఒక పక్షికి బహుమతి ఇస్తాడనమాట. ఆ పంజరంలో ఆ పక్షిని పెడతాడు రాజు. కానీ ఆ పక్షి ఎప్పుడూ కిటికీ బయట ఉన్న ఆకాశాన్ని చూస్తూ పాపం రోదించేది. ఓ రోజు రాజు అడిగాడు, "నీకింకేం గావాలి? చక్కన గోల్డెన్ కేజ్ నేను తయారు చేశాను. మంచి ఆహారం పెట్టాను. నీకు చక్కగా సేఫ్టీ ఉందిక్కడ. అయినా నువ్వెందుకు బాగా డల్‌గా ఉన్నావు, విచారంగా ఉన్నావు" అడుగుతాడు. అప్పుడు పక్షి చిరునవ్వుతో ఏమంటుందంటే, "నాకు బంగారం అవసరం లేదు మహారాజా. నా స్వభావం ఎగరడము, నా ఆనందం స్వేచ్ఛలో ఉంది." అప్పుడు పాపం రాజు రియలైజ్ అవుతాడు. ఇంకా ఆ కేజ్ ఓపెన్ చేస్తాడు. తలుపు తెరుచుకున్నాడు. పక్షి ఆకాశంలో ఎగిరిపోతుంది. అప్పుడు అది ఎగురుతూ ఉండగా రాజు కళ్ళలో చక్కగా ఆనంద బాష్పాలొస్తూ ఉంటాయన్నమాట. అంటే పంజరం ఎంత అందంగా ఉన్నా అది పక్షి గాదు. పక్షి నేచర్ ఏంటి? స్వేచ్ఛగా తన సహజ స్వభావంతో తను ట్రావెల్ చేయడం అన్నమాట. ఇక్కడ మనం గూడా మన ఆస్ట్రల్ బాడీ స్టార్టింగ్ మనకు ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు మనం చాలా భయపడిపోతాం. నేనైతే అసలు నా కాలు లేస్తూనే ఉంది. కాలుని ఇలా టింగ్లింగ్ జేసుకుంటున్నాను. కానీ కాలు పైన ఆకాశంలో ఎక్కడో కాలు చిన్నగా లేస్తా ఉంది. అసలు కాలు, నా తొడలు, నా లోయర్ బాడీ లేచింది. నా అప్పర్ బాడీ లేవట్లే. భయంతో వణుకుతున్నా నేను. చెమటలొచ్చేసాయి. వెంటనే మాస్టర్స్ అని చెప్పేసి గట్టిగా భయపడిపోయాను లోపల. చల్ల చెమటలొచ్చేసాయి. ఇంక అంతే, నాకు చాలా భయమేసింది. సెకండ్ డే ట్రై చేద్దాం అనుకున్నాను. గోడలు మొత్తం తిరుగుతా ఈ రూమ్‌లోనే ఉన్నాను. అప్పుడు నాకనిపించింది, ఓహో! ఇది యాస్ట్రల్ బాడీ. నేను భయపడకూడదు. కానీ భయంతో నేను నిజంగా మాస్టర్స్ బాడీ బయటికెళ్ళలేకపోయాను నేను. రూమ్‌లోనే తిరిగాను. కానీ మా అమ్మ బాడీ బయటకి వెళ్ళి, అసలు చాలా దూరం వెళ్ళేసొచ్చింది. కానీ అక్కడికెళ్ళాక మళ్ళీ తిరిగి రాలేమోనని అమ్మ అక్కడ అసలు బాడీ తనకి చెమటలు పట్టేసిందంట. వెంటనే తను మాస్టర్స్ రిక్వెస్ట్ వల్ల మళ్ళీ తన బాడీలోకొచ్చిందనమాట. సో, మనం ఇవన్నీ గూడా ఎందుకు చెప్పుకుంటామంటే, మిగతా బాడీస్ గురించి మనం అంతా చెప్పుకోవచ్చు. కానీ ఆస్ట్రల్ బాడీ గురించి ఇంకా నేర్చుకోవాలి. లోప్సాంగ్ రాంప అదే చెప్తాడు. ఎప్పుడైతే మీరు ఆస్ట్రల్ బాడీ ఆ గ్రిప్పొచ్చిందనుకోండి, అసలు మిరాకిల్స్ చేస్తారు మీరు ధ్యానంతో అని చెప్తారనమాట. నాకది చాలా ఉంది కోరిక యాక్చువల్‌గా యాస్ట్రల్ బాడీని ఇంకా కొంచెం యుటిలైజ్ చేసుకొని దాని గురించి రిసర్చ్ చేసి చిన్నగా యాస్ట్రల్ బాడీతో రిమోట్ వ్యూయింగ్ వరకు కాకపోయినా గానీ చక్కగా అన్ని లోకాలు తిరగాలని అనిపిస్తుంది. సో, ఇదనమాట. అయితే మన యాస్ట్రల్ బాడీ గూడా సేమ్ ఆ పక్షి లాంటిది. ఫిజికల్ బాడీ ఏంటి మనకిక్కడ కేజ్ లాంటిదనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అయితే నిద్రలో గాఢ ధ్యానంలో మనకన్నీ గూడా ఇవన్నీ జరుగుతాయి. కాజల్ బాడీ గురించి వెళ్ళిపోదాం మాస్టర్స్ మనం ఇంకా. కారణ శరీరం. అయితే ఇక్కడ మనం క్వెషనింగ్ అన్నమాట. కారణం. అందుకనే క్వెషన్ జేసుకోవాలి. జో డిస్పెన్సా ఎందుకంటాడంటే, అన్ని శరీరాల్ని మీరు యుటిలైజ్ జేసుకోండి. కాజల్ బాడీతో కారణం ఏంటో తెలుసుకోండి. క్వెషన్ జేయండి, క్వెషన్ జేయండి, క్వెషన్ జేయండి. నా జీవితంలో ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? కొందరు వ్యక్తులు నా జీవితంలోకి ఎందుకొచ్చారు? ఈ కర్మ ఏంటి? నాకెందుకు ఇంత కర్మలు అనుభవించాల్సొచ్చింది? ఈ జనన మరణ చక్రంలో నేను ఎందుకు తిరుగుతున్నాను స్టిల్లు? ఇందులో ఎందుకు స్ట్రక్ అయి ఉన్నాను? నేను జీవిత పాఠాలు నేను సరిగ్గా నేర్చుకోవట్లేదా? నా ఆత్మ సంస్కారాలు ఏంటి? నా లోతైన అలవాట్లేంటి? ఇవన్నీ గూడా మనలోకొస్తాయన్నమాట. సో, ఇక్కడొక స్టోరీలోకెళ్ళిపోదాం మాస్టర్స్ మనము. కారణ శరీరం గురించి. ఇక్కడ ఏం లేదు మాస్టర్స్, మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే ఒక్కటి.
క్వశ్చనింగ్ అంతే. ఇంకిక్కడ ఏమీ లేదు మనం నేర్చుకోవాల్సింది. మన జన్మ కారణం ఏంటి తెలుసుకోవాలి. అంటే ఏంటి? నేనెవరో తెలుసుకోవాలి. అంతే సింపుల్. అయితే ఒక చిన్న బాలుడు తన తాతతో కలిసి తోటలో నడుస్తున్నాడంట. నేలపై ఉన్న చిన్న విత్తనాన్ని చూసి అడిగాడు. తాతయ్య, ఈ చిన్న గింజలో ఏముంది? ఇది ఎంత చిన్నదో తెలుసా? అప్పుడు తాతయ్య చిరునవ్వుతో ఆ విత్తనాన్ని నేలలో నాటాడు. ప్రతిరోజు నీరు పోశాడు. కొన్ని రోజులకు చిన్న మొలకొచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత అది పెద్ద వటవృక్షంగా మారింది. దాని నీడలో వందల మంది విశ్రాంతి తీసుకున్నారు. పక్షులు గూళ్ళు కట్టుకున్నాయి. ప్రయాణికులు దాని కింద కూర్చొని సేద తీర్చుకుంటున్నారంట. అప్పుడు తాతయ్య మనవడిని పిలిచాడు. ఈ మహావృక్షం ఎక్కడి నుంచి వచ్చింది? బాలుడు వెంటనే చెప్పాడు. ఆ చిన్న విత్తనం నుంచే తాతయ్య అని చెప్పాడు. అప్పుడు తాతయ్య మెల్లగా చెప్పాడు. వటవృక్షం బయట కనిపించింది, కానీ అది ముందుగా విత్తనంలో కనిపించకుండా దాగి ఉంది. మన ఆత్మ కనిపించకుండా మన శరీరంలో, 6 అడుగుల శరీరంలో దాగి ఉంది లోపల, విత్తనం లాగా. ఆ విత్తనాన్ని మనం మొలకెత్తించాలి, వటవృక్షంగా చేసుకోవాలి. ఎలా? క్వశ్చన్స్తో. సో, అట్లా దీని అర్థం ఏంటంటే, మన కారణ శరీరం ఒక విత్తనం లాంటిది. మన అలవాట్లు, మన సంస్కారాలు, మన వైబ్రేషన్స్, మన ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ గూడా మన జీవితంలో కొన్ని దశల్లాగా చెప్తున్నారిక్కడ. అయితే ప్రేమ అనే విత్తనం నాటితే ప్రేమతో నిండినది వస్తుంది కదా! మనకు ప్రతిసారి చెప్పారు గదా! మామిడి విత్తనం నాటితే మనకి మామిడి పండే వస్తుంది గానీ, యాపిల్ పండు రాదు గదా! అంటాడాయన. సో, అట్లా. కోపనమ కోపం అనే విత్తనం నాటామనుకోండి, మనకి బాధ అనే చెట్టు పెరుగుతుంది. అయితే దీనికి ధ్యానము, ఓకే. మన స్వాధ్యాయం ద్వారా జ్ఞానము, సేవ, క్షమ, ఇవన్నీ గూడా మన విత్తనాల్ని శుద్ధి జేస్తాయి. అంటే మన ఆత్మని శుద్ధి జేస్తాయి. అంటే జీవితాన్ని మనం మార్చాలనుకోండి, ఉట్టి కొమ్మల్ని మనము కత్తిరించుకోకూడదు. వేరుని మార్చాలి. వేరుని బలంగా జేసుకోవాలి. వేరు మంచిగా గట్టిగా పాతుకుపోయిందనుకోండి భూమి లోపలికి, చెట్టు మంచిగా వటవృక్షంగా తయారైతుంది. లేదంటే చెట్టు కూలిపోతుంది. ఇంక అంతే. ఎండిపోతుంది. సో, అట్లా అన్నమాట. సో, ఇది కారణ శరీరం. అలాగే స్పిరిచ్యువల్ బాడీ. లాస్ట్‌ది సెవెంత్‌ది. స్పిరిచ్యువల్ బాడీ గురించి నేర్చుకుందాము. స్పిరిచ్యువల్ బాడీ ఏంటంటే ఆధ్యాత్మిక శరీరం అన్నమాట. ఇక్కడ మనము సతీష్ ఇంకోటి కూడా మార్చేసేయండి లాస్ట్‌ది. ఆహ్, మనకి స్లైడ్. అయితే ఇది చాలా అత్యంత సూక్ష్మమైందనమాట. దీంట్లో మనకు డ్యుయాలిటీ అనేది ఏమి ఉండదంట. ఓకే. అహంకారం నెమ్మదిగా తగ్గిపోతుంది. ఈగో. ఓన్లీ ప్రేమ మాత్రమే ఉంటుందంట ఇక్కడ. ఆనందం మాత్రమే ఉంటుంది. శాంతి మాత్రమే ఉంటుంది. కరుణ మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఈ అన్నిటితోటి ఒక వైబ్రేషను వచ్చింది. ఒక ప్రతిస్పందనలు అంటే తరంగాల రూపంలో వైబ్రేషన్స్ అన్నీ గూడా మనకి యూనివర్స్‌లో ఆహ్, అలా వైబ్రేట్ అయితూ ఉంటుంది. అంటే మనం చెప్పుకుంటాం గదా! ప్రతి దాంట్లో కదలిక ఉంది. అన్నీ కదులుతూ ఉన్నాయి. సైమల్టేనియస్‌గా అన్నీ యుగాలన్నీ కదులుతూ ఉన్నాయన్నమాట. టైము, స్పేసు అన్నీ, ప్రతి చిన్నది గూడా కదులుతుంది. భూమే కదులుతుంది మొత్తం నిరంతరంగా. అయితే అవన్నీ కదులుతున్నాయి గదా! ఆ కదులుతున్నయన్నీ గూడా ఏంటి? తరంగాలు. కానీ అన్నీ గూడా ఒక ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యి ఉన్నాయి. దేనికి? ప్రేమ, కరుణ, శాంతి, ఆనందము, పరమానందం అనే ఫ్రీక్వెన్సీ. అంటే పరమాత్మ తత్వానికి ఆ ఒక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కడుంది? చాలా దూరంగా ఉంది. దాన్ని మనం అందుకోలేము. ఇప్పుడు అందుకునే ప్రయత్నం చేస్తుందే ధ్యానం. మన ధ్యాన సాధన ద్వారా ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలి. అంటే మనలో ఉన్న తరంగాలన్నీ గూడా, మన క్లేశాలన్నీ గూడా మార్చుకుంటూ, ఈ ఒక్కొక్క బాడీలో ఈ ఉల్లిపాయతో తీసుకున్నాం గదా మనము. దేన్ని? ఈ 7 శరీరాల్ని. ఆ ఒక్కొక్క పొర దాటుకుంటూ, దాటుకుంటూ, దాటుకుంటూ మనం స్పిరిచ్యువల్ బాడీకి కనెక్ట్ అవ్వాలి. అంటే ఈ స్పిరిచ్యువల్ బాడీలో ఎన్‌లైటన్ అవుతాము. ఆ ఎన్‌లైటన్ అయిపోయినప్పుడే మనలో ఉన్న శాంతిని, కరుణని, ప్రేమని అన్నింటిని మనము టచ్ చేయగలుగుతామనమాట. సో, అది ఇక్కడ. అయితే మరి దానికి ప్రేమకి కారణం ఉండదంట. ఆనందానికి కారణం ఉండదు. శాంతికి కారణం ఉండదు. అంటే ఏంటి? నేను శరీరం కాదు, మనస్సు కాదు, భావాలు గాదు, నాలో ఉన్నవి ఏవి గాదు. నేనొక శుద్ధ చైతన్యాన్ని. అహం బ్రహ్మాస్మి స్థితికి రావాలి. నేనే బ్రహ్మం. తత్వమసి స్థితికి రావాలి. నువ్వే ఆ పరమ సత్యం. ఇక్కడ మనం దీన్ని తెలుసుకుందామనమాట. ఒక చిన్న కథ రూపకంగా. అయితే
ఒకప్పుడు విశాలమైన సముద్రంలో ఒక చిన్న అల జన్మించిందంట. ఆ అల చాలా అందంగా ఉండేది. గాలి వీచినప్పుడల్లా ఎత్తుకు లేచి నాట్యం చేసేది ఆ అల. కానీ ఒకరోజు అది దూరంలో తీరాన్ని చూసింది. అక్కడికి వెళ్ళిన ప్రతి అల విరిగి మాయమైపోతుందంట. అంటే ఏమవుతుంది? అల్లొస్తుంది. ఒక చిన్న అల చూసింది. పెద్ద అల ఎళ్లి ఆ తీరం దగ్గరికెళ్ళేసరికి మళ్ళీ ఆ పెద్ద అల బ్యాక్‌కి రాలేదంట. తనకి భయమేసింది. అయ్యో! ఈ అల మళ్ళీ బ్యాక్‌కి రాలేదంటే అక్కడేదో ముగింపు ఉంది అని భయపడింది ఈ చిన్నాల. నేను చనిపోతానా ఏంటి? నా జీవితం ఇంతటితో ముగిసిపోతుందా ఏంది? అని ఏడవడం మొదలుపెట్టిందంట. అప్పుడు పక్కనే ఉన్న ఒక పెద్ద అల చిరునవ్వుతో చెప్పింది. "నువ్వు తప్పుగా అనుకుంటున్నావు చిన్నాలా. ఎలా నేను తప్పుగా అనుకుంటున్నాను? నేను అలనే గదా!" పెద్ద అల మెల్లిగా చెప్పిందంట. ఏమని? "నీవు అలవు గాదు. నువ్వు సముద్రం. అల అనేది నీ తాత్కాలిక రూపం. టెంపరరీ అల. అంటే ఇప్పుడు మనం ఒక శరీరమో, మనం ఈ జీవితం అనేది మనం ఒక టెంపరరీ ఒక చిన్న అల అన్నమాట. ఆ! మనం జెప్పుకుంటాం గదా! ఒక మొత్తం హైయర్ సెల్ఫ్, ఓవర్ సెల్ఫ్, మోనాడిక్ ఇదంతా కలిపి ఒక యాపిల్ అయితే ఒక చిన్న పీస్ మనం ఇప్పుడు ఇక్కడికొచ్చాం గదా! ఒక చిన్న పొర, ఒక చిన్న అల అన్నమాట. చిన్న అలకు అర్థం గాలేదు. కొద్దిసేపటికి అది కూడా తీరానికి చేరుకుంది. అది విరిగిపోయింది. కానీ ఆశ్చర్యం అదెక్కడికి బోలేదు. అది మళ్ళీ అదే సముద్రంలో కలిసిపోయింది. ఇక్కడ మనము గ్రహించాలి. నేనెప్పుడు సముద్రమే. నేనెప్పుడు వేరుగా లేను అనే భావన తనకది కలిసింది. అంటే నేనెప్పుడు ఆహ్, నేనెప్పుడూ ఆత్మనే. కానీ పరమాత్మకి నేనెప్పుడు దగ్గరగానే అనుకున్నప్పుడు మనము పరమాత్మలో కలిసి ఉంటాం. అంటే మనం ఆ స్పిరిచ్యువల్ బాడీతో కనెక్ట్ అయి ఉంటాం. కానీ నేను ఆత్మని, నేనొక పొరనే, నేనొక చిన్నగా ఒక చిన్న కాన్షియస్‌నెస్ తోటే వచ్చాను కాబట్టి లిమిటెడ్ బిలీఫ్స్ తోటే ఉంటాను. లిమిటెడ్ థాట్స్ తోటే ఉంటాను. లిమిటెడ్ ఎమోషన్స్ తోటే ఉంటాను. లిమిటెడ్ ఈ ఈ కోరికలతో ఉంటా. ఇట్లా అన్నీ పెట్టుకున్నామనుకోండి మనం లిమిటెడ్‌గానే ఉంటాం. ఒక అలలాగా. కానీ మనము సముద్రం అంతా పరమాత్మ నుంచి వచ్చాము. ఒక చిన్న అలగా ఒక నీటి బిందువులాగొచ్చాము. కానీ నదులలో నేనే ఉన్నాను. సరస్సులలో నేనే ఉన్నాను. అన్నీ పెద్ద సముద్రమే నేను. పరమాత్మ నుంచే వచ్చాను. పరమాత్ముని దగ్గరికే వెళ్ళిపోతాను మళ్ళీ అని ఎప్పుడైతే అనుకుంటామో వెంటనే ఆ అలలాగా ఆ శరీరము, వ్యక్తిత్వం అంతా గూడా మనం మారిపోయి, మనం ఆత్మ చైతన్యంకి, మన దివ్య స్వరూపానికి, ఆ డివైన్ ఎనర్జీకి మనం కనెక్ట్ అయిపోతాం. అయితే ఇది మనం ఎలా పొందొచ్చు అంటే ఇక్కడ చెప్తున్నారు ధ్యానం ద్వారా. ఓకే. అన్నిటికి మళ్ళీ మనము ధ్యానం దగ్గరికే వస్తాం మాస్టర్స్. శుద్ధ చైతన్యంగా మనం దాన్ని అనుభవించగలుగుతామనమాట. ఆధ్యాత్మిక యాత్ర అనేది మనం ఎక్కడికో ఎళ్ళేది గాదు. మన అసలు స్వరూపానికి మనం కనెక్ట్ అవ్వడమే మాస్టర్స్. అప్పుడే అది చక్కగా మోక్షం. సో, ఇవన్నీ గూడా 7 శరీరాలు గూడా మనకు బయటెక్కడో లేవు. అన్నీ మనలోనే ఉన్నాయి. అంటే ధ్యానం మనకు కొత్తగా ఏమి ఇవ్వట్లేదు. మనలో ఉన్నదాన్ని వెలికి తీస్తుంది. ఎలా? భౌతిక శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ప్రాణ శరీరాన్ని, మనకి శక్తిని, సమతుల్యం బ్యాలెన్స్ చేస్తుంది. మళ్ళీ మనలో ఉన్న ఎమోషనల్ బాడీతో భావోద్వేగాలు నయం చేస్తుంది. ఓకే. మెంటల్ బాడీతో మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటుంది. ఓకే. స్పిరిచ్యువల్ బాడీతో ఆత్మతో కనెక్ట్ అయిపోయి పరమాత్మతో మనము ఇంకా ఐక్యమైపోతామనమాట. అయితే ఇక్కడ మనం ఏమనుకోవాలి, నేను ఈ శరీరం గాదు, ఈ భావాలు గాదు, ఈ ఆలోచన గాదు, నిత్యమైన శుద్ధ చైతన్య స్వరూపాన్ని నేను. నా లోపల ఉన్న అదే చైతన్యము ప్రతి జీవిలో ఉంది. సర్వం కల్పితం బ్రహ్మ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు చక్కని స్థితిలో ఉంటాం మాస్టర్స్. ఈరోజు ఈ సారీ నేను మెడిటేషన్ చేపిస్తా అనుకున్నాను. కానీ చక్కగా ఆహ్, ఫ్లోలో ఎళ్ళాను మాస్టర్స్. అది మనం ఎలాగో రోజు చేసుకుంటున్నాం గాబట్టి ఈరోజు ఇంకా మనము మెడిటేషన్ స్కిప్ జేసుకుందాము. ఇది యాక్చువల్‌గా అయితే ఒక రకమైన మెడిటేషనే. ఎందుకంటే మన అన్ని ఆలోచనలన్నీ ఎక్కడా లేకుండా చక్కగా ఈ స్థితిలో ఈ ప్రెజెంట్ మొమెంట్‌లో ఉండి మనం వింటున్నది గూడా ఓపెన్ ఐ మెడిటేషనే. సో, ఇంక నేనిక్కడికి ముగిస్తున్నాను. మీకెలా అనిపిచ్చింది? ఇంకేమన్నా క్వెషన్స్ అయినా పర్వాలేదు. మీ భావాలు వ్యక్తం జేసుకోండి మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ థిస్ ఆపర్చునిటీ స్వయం. మై బాటమ్ ఆఫ్ ద హార్ట్ థాంక్ యూ సో మచ్ స్వయం. థ్యాంక్ యూ సో మచ్ సంగీత. బ్యూటిఫుల్ సెషన్ అండి అసలు. 7 బాడీస్‌ని స్టోరీస్ ప్రకారంగా మర్చిపోకుండా స్టోరీ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు దేవి భాగవతం చదువుకుంటున్నాం. ప్రతిది గూడా అమ్మ స్టోరీ రూపంలోనే వ్యాస మహర్షి ఇచ్చారు. ఆ స్టోరీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఆ కాన్సెప్ట్ మనకు గుర్తుంటది. అండ్ మీకు గూడా వచ్చిన ఐడియా ఇది చాలా బావుంది. ప్రతి ఒక్క బాడీని స్టోరీకి కనెక్ట్ చేసి చెప్పడము.
బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ మొత్తం స్టార్ట్ అయింది సంగీత వాళ్ళని. తను గ్రూప్‌లో ఒక అయ్యో! మెసేజ్ పెట్టారు. అక్కడి నుంచి నాకు ఈ ఐడియా వచ్చింది. ఈ 7 నంబర్ పైన మనం ప్రోగ్రామ్ చేస్తే బావుంటదని. సో, అందుకే తననే రిక్వెస్ట్ చేశాను ఫస్ట్ డే. తను చెప్పారు. థాంక్ యూ సో మచ్ యాహ్! సంగీత. థ్యాంక్ యూ. మేబీ నా వల్లే స్టార్ట్ అవ్వాలనుందేమో పాపం. గాయత్రి గారు గూడా కరెక్ట్‌గా ఫస్ట్ సెషన్ చెప్తా అన్నారు. తర్వాత మళ్ళీ ఆ! తను చేంజ్ ఇండియాకెళ్లారు. అయ్యారు చూడండి. యాహ్! ఆపర్చునిటీ మేబీ మాస్టర్స్ కోరిక అనుకుంటా. ఎందుకంటే మేబీ బాడీస్ అంటే మనం వచ్చిందే ఫిజికల్ బాడీలోకి యెస్. ఆత్మగా తెచ్చుకున్నాం కాబట్టి అది లేనిదే మనం ఏది సాధించలేం కాబట్టి మేబీ బాడీసే ఫస్ట్ టాపిక్ అని మాస్టర్స్ అనుకున్నారేమో అని నాకు గూడా అది అవును. అనిపిచ్చి ఆ థాట్ వచ్చి నేను వెంటనే ఒప్పుకున్నాను స్వయం. యాహ్! ఆ! థ్యాంక్ యూ. కరెక్ట్ అండి. బ్యూటిఫుల్. అండ్ సతీష్ థాంక్ యూ సో మచ్. యాహ్! సతీష్ గారికి థ్యాంక్ యూ మార్నింగ్ చెప్పాలి. 4కి యాహ్! సతీష్‌కి నేను మెసేజ్ పెట్టా. ప్రెజెంటేషన్ ఓహ్! ఉంటే బావుంటది అని అనిపించింది. నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే ప్రెజెంటేషన్ ఉంటే బావుంటదని ఉన్నారా లేదా అని హాయ్ అని పెట్టాను అంతే. ఫ్రమ్ మార్నింగ్ ఓహ్! 4 టిల్ 6:30 3 రకాల డిఫరెంట్ ప్రెజెంటేషన్స్ చేంజ్ చేసి ఇది ఫైనలైజ్ చేశాము. ఆహ్, అండ్ చూడండి నా సిస్టమ్ పాడైపోయింది. నా సిస్టమ్ స్క్రీన్ పైన ఏం రావట్లేదు. నేను మొబైల్ నుంచి జాయిన్ అయ్యా. ఆయన హ్మ్. ద్వారానే మొత్తం నడుస్తుంది ఇదంతా. థాంక్ యూ సో మచ్ సతీష్. యాహ్! థ్యాంక్ యూ థాంక్ యూ సతీష్ ఆల్ గారు. ద థాంక్ యూ సో మచ్. పార్టిసిపెంట్స్ ఫర్ జాయినింగ్ అండ్ ఫ్రెండ్స్ మీరేదైనా ఉంటే షేర్ చేసుకోండి. నేను కళ్ళు మూసుకొని ఇంకా ఏం లేదు గాబట్టి, కెమెరా ఏం లేదు గాబట్టి కళ్ళు మూసుకొని చక్కగా ధ్యానం చేస్తూ విన్నాను సంగీత. ఓహ్! మీరన్నట్టుగా వావ్! ఇదే ధ్యానం. ఆ! ఇదే ధ్యానం అంతే. అయిపోయింది. అండ్ ఎస్పెషల్‌గా ఎప్పుడైతే యాస్ట్రల్ బాడీ గురించి మాట్లాడారో, నాకు ఫుల్ బాడీ వైబ్రేషన్ వచ్చేసిందనమాట. ఎందుకంటే నాకు చాలా ఇష్టం యాస్ట్రల్ ట్రావెల్, ఆకషిక్ ఆహ్, రికార్డ్స్ ఇదంతా నాకు చాలా ఇష్టం. ఫుల్ బాడీ వైబ్రేట్ అయిపోయింది. ఎలాగా మీరు అది చెప్పారు గదా! పాప మిస్ అయిపోయింది. మిస్ ఆ! అయిపోయిన పాపని 2, 3 డేస్ ఉండి చూసి అది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఆ! ఎక్కడ ఏది జరిగినా అరే! మనకి నాలెడ్జ్ ఉంటే ఎంత బావుండేది. ఎంతమందిని సేవ్ చేసేవాళ్ళమని నాకు ఇంద నుంచి అదే అనిపిస్తది. అండ్ ఐ ఆల్సో వాంట్ టు మాస్టర్ థాట్. మీరు గూడా అదే చెప్పినారు. చాలా వైబ్రేషన్స్ వచ్చాయి ఆ టాపిక్ మాట్లాడుతూ ఉంటే. వావ్! వెరీ అసలు చాలా నైస్. బ్యూటిఫుల్‌గా వచ్చిందండి. అసలు నిజంగా కంప్లీట్‌లీ మాస్టర్స్ ప్లాన్ ఇది జస్ట్ ఆ మెసేజ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ నడవడము. ఆ! మీరు చెప్పడం అదెంత పవర్‌ఫుల్ గదా! 7 అనే నంబరు. అవును. అదే. ఇంకొకటి గూడా మర్చిపోయాను. ఇప్పుడు మనము 7 బాడీస్ ఎట్లాగైతే మనం ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఫిజికల్ బాడీని సిగ్నల్స్ అడగాలి. క్వెషనింగ్ ఎందుకు చెప్పానంటే మర్చిపోయా ఇప్పుడు గుర్తొచ్చింది. క్వెషనింగ్ ఎందుకు చేయాలంటే ఫిజికల్ బాడీ రెడీగుందా? నేను నీ పర్మిషన్ తీసుకుంటున్నాను. నేను ధ్యానంలో కూర్చుంటున్నాను. సో, నాకు సపోర్ట్ చెయ్యి. ప్రతి సెల్ ఒక యూనివర్సే గాబట్టి నాకు చక్కగా ఆహ్, ఆహ్, సపోర్ట్ చేయండి. మీరు రెడీగున్నారా? అని అడిగినప్పుడు ఫిజికల్ బాడీ మనకో హింట్ ఇస్తుందంట. సో, అట్లాగే అన్ని శరీరాల్ని మనం అడగొచ్చు. వావ్! ఎథరిక్ బాడీ గూడా. శక్తి క్షేత్రం రెడీగున్నారా? ఆరా మాస్టర్ ఆరా మాస్టర్ మీరు రెడీగున్నారా? మీరు అంటే ఇంకా ఎక్కువ శుద్ధి చేసుకుంటారా? మనం క్లెన్స్ చేసుకుందామా మన ఆరాని? అంటే మన థాట్స్ రూపకంగా ఎక్కడెక్కడ చిల్లులుంటాయి గదా! మనం క్లియర్ చేసుకుందామా అన్నప్పుడు ఆరా గూడా రెడీగుంటుందంట. అట్లా మెంటల్ బాడీ అన్నీ మొత్తము స్పిరిచువల్ బాడీ, అసలు యాస్ట్రల్ బాడీ అన్నీ మనకు సిగ్నల్స్ ఇస్తాయంట. నేనిది ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. మేబీ ఇది గూడా గుడ్ స్టార్ట్ అనుకుంటా నాకు. యాహ్! విల్ స్టార్ట్ యాహ్! అండి. మనం గూడా ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం అందరం. ఇవాళ మెసేజ్ హ్మ్. వచ్చింది గదా! యాహ్! థాంక్ అండ్ ఇంకేం చెప్దామనుకున్నా. ఓకే. ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా ఉంటే ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండి. అందరూ థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్. అండ్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఏదో మర్చిపోయాను మళ్ళీ గుర్తొస్తే చెప్తా. షూర్. శివాని గారు హ్యాండ్ రైజ్ చేసినట్టున్నారు. ఓకే. ఒకవేళ అన్‌మ్యూట్ ఉంటే గనక మాట్లాడొచ్చు. హాయ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం మీరు. చెప్తుంటే అయితే స్టోరీస్ పరంగా చెప్తుంటే అది చాలా బాగా అనిపిచ్చేది నాకు. ఎగ్జాంపుల్‌గా, రియాలిటీగా చెప్పినట్టు అనిపిచ్చింది. నాకు మీరు చెప్పిన దాంట్లో అది పంజరం అని చెప్పారు గదా! గోల్డెన్ ప్యాలెస్‌లో వాళ్ళున్నా గానీ తను ఫ్రీడమ్‌ని కోరుకుంది. స్వేచ్ఛనే కోరుకుంది. అవును. ఇప్పుడు మనం కూడా నాకు కూడా అప్పుడప్పుడు కాదు అసలు నాకు అనిపిస్తూ ఉంటది. ఏంటి అసలు అన్నీ ఉన్నా గానీ ఏదో హ్మ్. మనకు ఏది శాశ్వతం కాదని తెలుసు నాకు. ఇందులోకొచ్చిన తర్వాత. హ్మ్. ఇందులోకి రాకముందు నేను ఓకే. రియాక్ట్ అవుతుండేదాన్ని. దేనికైనా డిఫరెంట్‌గా ఉండేది నా లైఫ్ స్టైల్. వన్స్ ఇందులోకొచ్చాక నా నేచర్ చేంజ్ అయింది. ఇప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది అన్నీ తెలిసి కూడా నేనెలా ఆలోచిస్తూ ఉంటానంటే అప్పుడప్పుడు అరే! హ్మ్. నా హస్బెండ్, నా చైల్డ్, నా మదర్, నా ఫాదర్, నా ఫ్యామిలీ అంటే కొన్ని కొన్ని సార్లు ఆ ఎమోషన్స్‌కి బాండ్ అయిపోతూ ఉంటామనమాట. హుహుహు. ఆహ్, ఎమోషన్స్‌కి బాండింగ్ అయిపోతుంటా. అది నేను ఫ్రీడమ్ కదా! అసలు ఈ బాడీయే నాతో ఉండదు గదా! చచ్చిపోయే వరకు ఒక బాడీయే ఉంటది నాతో పాటు. ఆ తర్వాత ఈ బాడీ గూడా లీవ్ చేస్తా.
ఇది నాకు రియాలిటీ తెలుసు. కానీ అయినా కూడా నేను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా? ఈ క్వెషన్ మార్క్ నాలో ఎప్పటికి రన్ అవుతూ ఉంటదనమాట. ఎన్ని క్లాసెస్ ఇన్నా గాని. ఒకసారి చెప్పండి అదేంటి క్వశ్చన్ శివాని గారు? ఎన్ని క్లాసెస్ విన్నా కూడా మేడం నాకు ఆ, రియాలిటీ తెలుసు. ఆ, మన బాడీయే మనతో ఉంటుంది ఉమ్, చివరి వరకు. ఉమ్, ఎవరు ఏ రిలేషన్స్ మనతో రావు. ఉమ్, 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 మనతో ఉన్న బాండేజ్ గాని, ఇప్పుడు మన పేరెంట్స్ గాని, హస్బెండ్ అండ్ వైఫ్ వైఫ్ కావచ్చు, ఉమ్, పిల్లలు కావచ్చు, ఎవరైనా సిబ్లింగ్స్ ఎవరైనా గాని ఉమ్, వీళ్ళు మనతో టెం అంటే ఉంటారు. కానీ మన బాడీ మాత్రం మనతో ఉంటుంది. అది అది కూడా ఒక సర్టెన్ టైంలో అది కూడా మనల్ని వదిలేసి మనల్ని వెళ్ళిపోతది. ఉమ్. సర్టెన్ టైంలో. అవును, అవును. ఇది రియాలిటీ చెక్ అనేది నాకు తెలుసు. ఉమ్. కానీ అయినా కూడా సమ్ టైమ్స్ నేను ఆలోచిస్తూ ఉంటాను. ఈ ఎమోషన్స్ కి బాండ్ అయిపోయి ఉంటాను అనమాట. ఓ, యా, అది చాలా పెద్ద ఆ, అందరము దాంట్లో కూరుకుపోయి ఉంటాము శివాని ఇది గారు. అన్నెసెసరీ. ఉమ్, ఇది ఉమ్, అన్నెసెసరీ అవును. థింకింగ్. ఉమ్, ఏంటంటే, అరే మా మదర్ ఇట్లా అన్నారే నన్ను, మా ఫాదర్ నన్ను ఇట్లా అన్నారే, అరే ఉమ్, నా పిల్లలు నన్ను సరిగ్గా చూడట్లే, మా హస్బెండ్ నన్ను ఇట్లా ఇదంతా అన్నెసెసరీ థాట్. అసలు వాళ్ళే ఉమ్, మనకు లేనప్పుడు, మన టెంపరరీ అన్నప్పుడు, వాళ్ళే మనం అయినప్పుడు, అంతా టెంపరరీ అన్నప్పుడు, ఇంకా ఉమ్, వాళ్ళు అన్నారని మనం బాధపడడం ఎందుకు? వాళ్ళు ఉమ్, ఇలా అంటున్నారని మనం బాధపడడం, ఇవన్నీ ఎందుకు, వేస్ట్ కదా అని ఉమ్, తెలిసి కూడా నేను ఎందుకు మళ్ళీ ఇందులో ఇరుక్కుపోతుంటా అని అనిపిస్తది. ఎన్ని క్లాసెస్ నేను వచ్చి ఒక 5 ఇయర్స్ అవుతున్నా. అయినా కూడా నాకు స్టిల్ ఈ ఉమ్, క్వెషన్ ఉంటది. ఎన్ని క్లాసెస్ విన్నా. దీనికి సొల్యూషన్ ఉమ్. చెప్తున్నాను. ఆహాహా! యాహ్! యాక్చువల్‌గా ఇక్కడ మీరు చెప్పిన వాటిలలో ఫస్ట్ నా అంటే అంతా నేనే, నా భర్త, నా పిల్లలు, మా అమ్మ అట్లా అన్నారు గదా! సో, మీరు ధ్యానంలో 5 ఇయర్స్ నుంచి చేస్తున్నప్పుడు నా నుంచి మనకొచ్చారు కదా! ఇప్పుడు అంటే ఆ సెల్ఫిష్‌నెస్ అంతా పోయింది గదా! మీరది సెల్ఫ్ చెక్ చేసుకున్నారా? పోయింది గదా! శివాని గారు? పోయింది మ్యామ్. పోయింది పోయింది. గదా! సో, అక్కడ మీకో సక్సెస్ వచ్చింది ధ్యానం ద్వారా కదా! నా నుంచి ఫస్ట్ మనకి. ఇంకొకటి నేను అన్నిటికి బాగా రియాక్ట్ అయ్యానని ఇంకో పాయింట్ జెప్పారు. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చిన తర్వాత రియాక్షన్ నుంచి రెస్పాండ్‌కెళ్తాం మనం. అంటే రియాక్ట్ వెంటనే ఎందుకంటే ఎరుకలో ఉండమనమాట. ఎరుకొస్తది. ఎరుకేం నేర్పిస్తది అనంటే రెస్పాండ్ అయ్యేది నేర్పిస్తది. రెస్పాండ్ ఎక్కడి నుంచొస్తుంది అనంటే మన థాట్. ఒక నిమిషం, ఒక సెకండ్ ఆలోచిస్తాం మనం. ఓహ్! అంటే వెంటనే ఇప్పుడు ఎవరైనా మనకు కొట్టారనుకోండి, వెంటనే మనం లాగి కొట్టామనుకోండి అది రియాక్షన్. కానీ ఎందుకు కొట్టారు అన్న క్వెషను కొంచెం ఒక చిన్నగా ఒక ఆలోచన వచ్చిందనుకోండి అది రెస్పాన్స్ అనమాట. సో, ఈ రకంగా మీరు పాస్ అయిపోయారు. ఇంకొకటేంటంటే మెంటల్ బాడీలో గాని, లేదంటే ఎమోషనల్ బాడీలో గాని మనం ఎప్పుడు కూరుకుపోయి ఉంటాం. అసలు ఎందుకంటే డ్యుయాలిటీలో బతకాలి గాబట్టి. ఎందుకంటే పొద్దున లేవగానే రాత్రి చీకటి ఎట్లాగైతే చీకటి, పగలు ఎట్లాగైతే ఉంటాయో, అట్లాగే చీకటిలో అన్నీ మన ఎమోషన్స్, మన థాట్స్, మన బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. వెలుగులో ఏముంటాయి? మన ధ్యానంతో తీసుకొచ్చుకున్నవన్నీ దాంట్లో ఉంటాయి. కాబట్టి దీంట్లో మీకు నేను సజెస్ట్ చేసేదేంటంటే, ఇప్పుడు ఎలాగో 5 ఇయర్స్ అయితుందంటున్నారు కాబట్టి, ఎవ్రీ 41 డేస్‌కోసారి పెట్టుకోండి మీరు. సెల్ఫ్ చెక్ చేసుకోండి. నేను ఈ 41 డేస్‌లో నేనేం మారాను? నాకు ఈ బాడీస్‌లో ఎక్కడ కొంచెం లోపిస్తున్నాను? ఎక్కడ నేను కొంచెం ఇంకా బాగా చేసుకోవాలి అని ధ్యానంలో మీరు క్వెషన్ ఏసుకోండి. సో, ఎవ్రీ టైమ్ అట్లా సెల్ఫ్ చెక్ నేను నేను చాలా నేను స్ట్రగుల్ అయ్యాను మీలాగానే. ఎందుకంటే మనంతా అక్కడి నుంచే వస్తాము. అప్పటి వరకు ఏమీ ఉండది. సినిమాలు చూడడము, లేదంటే ట్రిప్స్‌కెళ్ళడము వీటిలో మనం ఆనందం ఎతుక్కుంటాము. పిల్లలు ఏదన్నా బాగా చేశారనుకోండి వాళ్ళని మంచిగా ఓహ్! గుడ్ జాబ్. నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చావా? సూపర్బ్. కానీ ఇప్పుడవి గాదు. వాడు ఫస్టొచ్చినా, మనం ట్రిప్‌కెళ్ళినా, మనం ఏదైనా కొత్త వంట చేసినా, అంత పొంగిపోం. ఎందుకు? ఎందుకంటే, ఒక మంచి ఎరుక స్థితిలో ఇవన్నీ కామన్. ఒకటి ఏదన్నా ఎవరైనా మనల్ని ట్రిగ్గర్ చేసినా గూడా హైగా రెస్పాన్స్ అవ్వమనమాట. ఒక మంచి ఇప్పుడు అలా అల ఎలా ఉంటుంది? అలా మళ్ళీ పెద్ద అల వచ్చినప్పుడు చిన్నగా మళ్ళీ ఆ సముద్రంలోకి చిన్నగా ఎళ్ళిపోతా ఉంటామనమాట. అట్లా మీరు ఆ టిప్పు ఫాలో అవ్వండి శివాని గారు. చిన్న చిన్నగా ఎందుకంటే అది పెద్ద సముద్రం. మన లోపలున్న అలలనేవి మన కడుపులోనే 70% ఆఫ్ వాటర్ మన బాడీలో ఉంటది గదా! సో, మన వైబ్రేషన్‌ని బట్టి మనం ఇలా వెళ్తాయన్నమాట. ఏంటి ఉప్పొంగిపోతాయన్నమాట. కోపమొచ్చినప్పుడు ఆ వాటర్ అనేటివి చాలా హాట్‌గా అయిపోతాయి కదా! కానీ మనం చక్కగా ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు అలలు ఎలా ఉంటాయి? ఇప్పుడు సముద్రం మామూలుగా ఎలా ఉంటుంది? అలా ఉంటుందన్నమాట. సో, అట్లా మీరు ఎప్పటిదప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటుంటే మీకు బావుంటుంది. ఈ టిప్పు యుటిలైజ్ అయితదని అనుకుంటున్నాను శివాని.
ట్రై చేయండి మీరు. సెల్ఫ్ చెక్ దగ్గర కొంచెం మనం అందరము ల్యాక్ అవుతాం. ఆ సెల్ఫ్ చెక్ ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఓకే మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. యా అది థ్యాంక్ యూ శివాని చేస్తాను. గారు. యా ట్రై చేయండి. యా ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ యా సంజిత, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. ఎస్పెషలీ ప్రతిదానికి ఒక చెప్పారు కనుక అది బాగా గుర్తుంటుందండి. అన్ని చాలా బాగున్నాయి, నాకు బాగా రిలేట్ అయింది. మీరు అది చెప్పారు కదా, చిన్న సీడ్ లోనే మొత్తం దాగుంది. ఆ, అది ఎట్లయితే వటవృక్షం లాగా అయిందో మనం కూడా అలాగే కనెక్ట్ అవ్వాలి, లైక్ అంత బాగా పెంచుకోవాలి అన్నది. ఇంకొకటి చిన్న అల అండ్ పెద్ద అల అది చెప్పారు కదా, సముద్రంలో కలిసిపో అంటే అందరం అక్కడ నుండే వచ్చాము, మళ్ళీ ఆ భగవంతుడి దగ్గర వెళ్ళడానికి. ఆ, అది రియలైజేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రజని గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా మనకి ఏది రెజనేట్ అయితే అది తీసుకుంటాం కదా. యా ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్ నచ్చుతుంది. యా థ్యాంక్స్ ఫర్ షేరింగ్ అండి. శైలజ గారు అమ్మ ఇందాక సంగీత, ఆ, బ్యూటిఫుల్ అమ్మ, చాలా అంటే అమేజింగ్. ఆల్ 7 బాడీస్ ఎంత బాగా చెప్పావంటే, చాలా అంటే అట్లా వింటూ ఉంటే చాలా నాలెడ్జ్ వచ్చింది. వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్రాక్టికల్ గా అందరు చెప్పినట్టు ప్రాక్టికల్ గా చెప్పావు. సో బ్యూటిఫుల్. సో ఇట్ వాస్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ స్పిరిచువల్ టు. ఒక్కటి ఐ జస్ట్ వాంట్ టు షేర్, వెన్ శివాని వాజ్ టాకింగ్ ఇప్పుడు కొంతమంది, నేను కూడా అట్లాగే ఐ యూస్ టు స్ట్రగుల్ ఎ లాట్. నా ప్రాసెస్ చెప్తాను, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే విత్ ఎవ్రీబడి. షూర్ చెప్పండి. ఎందుకంటే ఐ వాస్ సీయింగ్ మై సెల్ఫ్ ఇన్ శివాని ఇన్ దట్ వే. సో ఐ యూస్ టు ఆల్సో ఫీల్ దట్ ఏంటి దట్ వాట్ షీ సేయింగ్ ఇస్, నాకు అనిపించింది, నాకు అర్థమైంది ఏంటంటే షీఈస్ టాకింగ్ అబౌట్ అటాచ్మెంట్ మోస్ట్లీ. షీస్ టాకింగ్ ఎంత బాండ్ అని చెప్తుంది కదా, అటాచ్మెంటే చెప్తుంది. సో నాకు ఏది హెల్ప్ అయిందంటే, మనము అటాచ్మెంట్ మనకి భగవద్గీత నుంచి మనం ఉన్న స్క్రిప్చర్స్ అన్ని చెప్తారు. డిటాచ్డ్ ఉండాలి, అటాచ్డ్ టు బి అండ్ డిటాచ్డ్ విత్ ఎవ్రీథింగ్. బి మన స్వధర్మం చేయాలి, మన ఫ్యామిలీతోనైనా ఎవరితోనైనా, బట్ డిటాచ్డ్ అని చెప్తూ ఉంటారు. కానీ అది ప్రాక్టికల్ గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అంటే, నేను కూడా స్ట్రగుల్ అయినప్పుడు వాట్ హ్యాస్ హెల్ప్ మీన్స్, ఇఫ్ వి సీ డివినిటీ ఇన్ ఎవ్రీబడి. మనం అహం బ్రహ్మాస్మి అని చెప్తున్నాము, మనలో బ్రహ్మం ఉంది, మనలో దైవం ఉంది, అట్లాగే దైవం అందట్లో కూడా ఉంది అని చూసినప్పుడు మనము ఆ బాధం అనేది, డిఫరెన్సియేషన్ అనేది పోదు. వన్స్ ఐ స్టార్టెడ్ సీయింగ్ డివినిటీ ఇన్ ఎవ్రీబడి, దెన్ దెర్ ఈస్ నో డిఫరెన్సియేషన్ బిట్వీన్ అండ్ దెర్ ఈస్ నో అటాచ్మెంట్. వాళ్ళు అన్నా బాధ వేసిన. సో ద వన్ థింగ్ విచ్ హ్యాస్ హెల్ప్ మీ అంటే, నాకు అది చాలా సిగ్నిఫికెంట్ గా హెల్ప్ అయింది. అంటే నేను ఇప్పుడు నాకు ఏది నథింగ్ అంటే, నాకు ఐ అండర్స్టాండ్ వేర్ షీఈస్ కమింగ్ ఫ్రమ్. మన పిల్లలు, మన పేరెంట్స్, మన సిబ్లింగ్స్ అని చెప్పింది. మళ్ళీ సేమ్ నాకు ఇప్పుడు మా మదర్ ఇన్ లాకి ఎంత ప్రేమ అంటే, నాకు మా అత్తయ్య మీద, మా అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ. సో నేను ముందు అప్పుడు ఇన్ లాస్ ఇట్లా అని డిఫరెన్షియేషన్ పెట్టుకుంటాం కదా మనకి, అంటే అట్లా రాదు అని. కానీ ఇప్పుడు దైవంలో అందరిలో దైవం చూసినప్పుడు, అందరిలో అమ్మని చూసినప్పుడు, వేర్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ అటాచ్మెంట్, వేర్ ఇస్ ద అది డిఫరెన్సియేషన్ రాదు, ఆ అటాచ్మెంట్ కూడా తగ్గిపోద్ది. నాకు అది చాలా హెల్ప్ అయింది. సో ఐ వాంటెడ్ టు షేర్ దట్ ఆస్పెక్ట్. మీరు చెప్పింది కూడా ఐ టోటలీ అగ్రీ. కానీ నాకు ఇది రెజనేట్ అయింది. మేబీ ఇట్ విల్ హెల్ప్ హర్ టు సీ డివినిటీ ఇన్ ఎవ్రీబడి అండ్ ఇన్ హర్సెల్ఫ్. దెన్ దేర్ ఇస్ నో డిఫరెన్సియేషన్ ఆఫ్ దట్. అటాచ్మెంట్ అనేది పోతుంది. నాకు అట్లా చాలా ఇట్ వాస్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ మీ. ఎక్స్పీరియన్స్ అయ్యారు. దట్స్ గుడ్ అండి. ఎందుకంటే మనం ఏదైతే తీసుకుంటామో అన్ని టిప్స్ తీసుకుంటామో, కానీ లోపల మనకి ప్రాసెస్ ఏది అనేది ఒకటి వర్కౌట్ జరుగుతూ అవుతుంది, ఇది కరెక్ట్ గా ఏది రెజనేట్ వర్కౌట్ అవుతుందో అందరికీ వర్కౌట్ అవుతుంది అని అవుతుంది. కాదు ఇది, బట్ ఇట్స్ ఆల్ లేదు వాట్ యా హ్యాస్ హెల్ప్ మీ అండ్ హౌ ఐ వెంట్ త్రూ దట్ హర్డల్ ఆఫ్. ఫర్ మీ నౌ ఎవ్రీ యూనివర్స్ లో ఎవ్రీబడి ఇస్, ఈవెన్ కొన్నిసార్లు పడుతూ ఉంటాము, బట్ దట్ పడడం అనేది చాలా తగ్గిపోయింది. ఓన్లీ థింగ్ విచ్ హెల్ప్ అవుతుందంటే, అట్లా వచ్చినప్పుడు అరే వాళ్ళలో కూడా అమ్మ ఉంది కదా, సో వై am I డూయింగ్ దట్ అనేది వచ్చేస్తుంది. ఆ థాట్ అమ్మనే ఇచ్చేస్తుంది. సో అగైన్ యు ఆర్ ఫాలింగ్ డౌన్. సో ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ సీ వాట్ ఆర్ యు నాట్, ఏమి మర్చిపోతున్నావు నువ్వు. అక్కడ అహం బ్రహ్మ, అక్కడ అందట్లో అమ్మ ఉంది అన్నప్పుడు, ఎవ్రీవేర్ ఇస్ అమ్మతత్వం అన్నప్పుడు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ టు సూపర్ శివాని అండి. టు. థ్యాంక్ యూ. యా బంధంలో
ఉండాలి తప్పులేదు. కానీ బంధం మనలో ఉండకూడదు అంటారు కదా గురువులందరూ కూడా. కరెక్ట్. మీరు చెప్పిన పాయింట్ ఇది మంచిగా బాగా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ విత్ యువర్ థ్యాంక్ యూ రియల్ టైమ్ మ్యామ్. ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ఎవరండి? ఒక్క నిమిషం. జస్ట్ సేయింగ్ ఇందాక ఒక మ్యామ్ చెప్పారు ఓ కదా, ఓకే ఇట్ వాస్ ఓకే, వెరీ శివాని గారు. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఆ, వీళ్ళు ఇంకా ఎవరైనా? అయితే ఈ రోజు నుంచే మనము ఆనందానికి సహస్ర బీజాలు కూడా స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్స్. ఈ రోజు నుంచే నైట్ 9:30 సెషన్. అదొకటి కూడా నేను జస్ట్ రిమైండ్ చేద్దాం అనుకున్నాను అందరికి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంజిత. ఓ చాలా బాగుంది అసలు. ఎంత కెనాట్ ఇమాజిన్ ఆ బ్లిస్ఫుల్ స్టేట్ బాగుంది. ఇప్పుడు శైలజమ్మ ఇంకా మీరు అందరు కూడా చెప్పిందంతా స్వయము అదంతా చాలా అసలు అంటే ఆ దానికి కనెక్ట్ అయిపోతూ నాకు మా గురువు తను అసలు ఎంత అంటే చాలా హైట్ లేస్తారు మెడిటేషన్లో. ఎప్పుడు ఆహా. అనుకుంటాను తను ఇప్పుడు లేరు, ఒక 30 years పాస్ట్ అవే, 30-40 years అలా అనుకుంటాను. అంటే అలా ఎలా చేయగలుగుతారు మార్నింగ్ అంత అదేంటి లిఫ్టింగ్ అన్నట్టు అదేంటి ఏమంటారు మొత్తం లెవిటేట్ అవుతారేమో. ఆహాహా. లెవిటేషన్ లాగా ఎక్కడ ఉంటుంది అండి? కదా. ఓన్లీ ఆటోబయోగ్రఫీ యోగి బుక్ లో చదివాను, రియల్ లైఫ్ లో అదే కదా అసలు ఎవరు చెప్పినా నమ్మరు. అసలు తర్వాత ఈ మ్మ్. పిరమిడ్ మెడిటేషన్ వచ్చాక ఇంకా అసలు ఓకే ఇది ఆస్ట్రల్ ఇది ఎంత ఉంటుంది కదా అనేసి అదేంటి అది తెలవడం. సో కేమ్ టు నో అన్నట్టు. అసలు ఒకటి చెప్పాలి అనుకుంటే ఇది కూడా మీరు అన్నారు కదా డాక్యుమెంటేషన్ ఎక్స్పీరియన్సెస్, ఆ పని నా చేత చేపించారు. అది 2010 నుంచి. అవన్నీ కూడా మెయిన్ మనకి బ్లిస్ఫుల్ స్టేట్, స్పిరిచువల్ లాస్ట్ స్టేట్ కదా. ఆ అదే హ్యాపీనెస్, అల్టిమేట్ ఇంకా. అవును. ఆ హ్యాపీనెస్ అంటే ఇప్పుడు మనము ఫస్ట్ క్లాస్ నుంచి జంపింగ్ వెళ్ళొచ్చు మనము, ఏమంటారు డబుల్ ప్రమోషన్ అది ఇది అనేసి. ఒక్కసారి మనకి ఆ యూనివర్స్, ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ఐ డిడ్ నాట్ ప్రిపేర్ ఎనీథింగ్, అది స్పాంటేనియస్గా మనకి యూనివర్స్ ఇచ్చినట్టు. అలాగా ఆ స్టేట్ ఆ హ్యాపీనెస్ని మనం పట్టుకుంటే అది అంటే ఇప్పుడు మనం ఏది హ్యాపీ అవుతున్నామో అది రేడియేట్ చేయాలన్న ఒక థాట్ వచ్చేసింది. దాంతో ఇప్పుడు మీరు అన్నారు కదా మనము అంతట్లో మనం చూసుకోవాలి. ఇప్పుడు నేను సీతా యోగా చేశారు కదా, చాలా బాగా కనెక్ట్ అయిపోయి అసలు సీతమ్మ శ్రీరామ్ అసలు ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందంటే అసలు. అయితే ఏ డోస్ ఆఫ్ స్పిరిచువాలిటీ అన్న కాన్సెప్ట్ కూడా ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ తోటి, అంటే హోమియోపతి డాక్టర్స్ ఇంకా మేము మామూలు డాక్టర్స్ తోటి కూడా జస్ట్ 1 minute తీసుకుంటాను, ఎందుకు వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం కదా. అయితే అది January 2022 కూడా అది కూడా వచ్చిందండి. సో ఏంటంటే సేమ్ మనము ఏది మనకి హ్యాపీనెస్ ఇస్తుందో వీ కెన్ రేడియేట్ దట్ హ్యాపీనెస్ అండ్ మేక్ అదర్స్ ఆల్సో హ్యాపీ. ఇంకా స్పిరిచువాలిటీ తోటి చాలా బాగా అనిపించింది అసలు. నేను ఇప్పుడు డెక్ పక్కన కూర్చొని ఆ సన్లైట్ చక్కగా వింటూ సో నైస్, సో డివైన్. సో థ్యాంక్ యూ సో మచ్ సంజిత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కవిత గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ మంచి ఎక్స్పీరియన్స్ కూడా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. ఫ్రెండ్స్, కవిత గారి సెషన్ కూడా ఉంది 7 days లో. చక్రాస్ గురించి చెప్తారు 11th. అంటే కలర్స్ పెడతాను స్వయం, అంటే చక్రాస్ అందరూ చేస్తుంటే అంటే కలర్స్ చక్రాస్ అన్నట్టు మీరు చెప్పినట్టు అలానే అటాచ్ చేస్తాను. కలర్స్ రిలేటెడ్ టు ద చక్రాస్ అని పెడతాను స్వయం. షూర్. నేను ఇది చెప్పాలనుకున్నా, మర్చిపోయా. సెషన్ అన్ని చెప్పి లాస్ట్ కి అన్ని బాడీస్ ని మెడిటేషన్ కి కనెక్ట్ చేశారు చూడండి సంగీత. మెడిటేషన్ చేస్తే ఫిజికల్ బాడీ హీల్ అవుతుంది, ఎమోషనల్ బాడీ హీల్ అవుతుంది, మెంటల్ బాడీ హీల్ అవుతుంది, ఆస్ట్రల్ బాడీలో ఎనర్జీ వస్తుంది, ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది. ఆ బ్లిస్ బాడీని కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఎండ్లో. ఆ బ్లిస్ అసలు ఏమి చేయకపోయినా ఏమి సాధించకపోయినా ఆ బ్లిస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాం కదా. ఆనంద బాడీకి 7th బాడీకి కనెక్ట్ అవుతాం. అవన్నీ కూడా దీంట్లో కలిసి ఉంటాయి. అదే ఆ పాయింట్ నాకు చాలా చాలా నచ్చింది. ఎండ్లో యూ కనెక్టెడ్ ఎవ్రీథింగ్, ఆల్ బాడీస్ టు ద మెడిటేషన్. అది మర్చిపోయా ఇంతకుముందు, ఇప్పుడు గుర్తొచ్చింది. అంతా అక్కడికి, అందుకే ఎక్కడికి రావాలి అక్కడికి వచ్చాము అందరం కూడా, ప్రతి ఒక్క మాస్టర్ కూడా. వెరీ నైస్. థ్యాంక్ యూ అగైన్ సంగీత. థ్యాంక్ యూ ఆల్. రికార్డింగ్ షేర్ చేస్తామండి, బట్ ఇట్ విల్ జస్ట్ టేక్ టైం. విజయ్ మాట్లాడండి ఒకసారి, అన్మ్యూట్ చేసుకొని. విజయ్
తను ఇండియా నుంచి. నేను ఈ గ్రూప్ లో జాయిన్ చేశాను తన్ని. హలో యా 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 హలో. గుడ్ ఈవినింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్ మీ అందరికి. నాకు గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ విజయ్. సారీ, గుడ్ ఈవినింగ్ ఫర్ యూ. చాలా బాగుంది మ్యామ్. ఏదో తెలియని ఫ్రెష్నెస్ వచ్చేసింది నా బాడీలోకి. యాక్చువల్లీ సగం మిస్ అయ్యాను. సడన్ గా మా కిడ్స్ స్కూల్ టైం అన్నమాట ఇది, వాళ్ళు కొంచెం హడావిడిలో సగం నుంచి విన్నాను. కరెక్ట్ స్టోరీ చెప్తున్నారు కదా, బర్డ్ స్టోరీ. నాకేదో ఇట్లా ఇట్లా గూస్ బంప్స్ వచ్చేసినాయి సడన్ గా అసలు ఈ రోజు. వావ్. చాలా అంటే చాలా బాగుంది మ్యామ్. నాకు తెలియకుండానే కొన్ని ఆన్సర్స్ వచ్చేసినాయి. స్వయం మ్యామ్ తో మాట్లాడుతున్నప్పటి నుంచి యాక్చువల్లీ నేను గ్రౌండింగ్ స్టార్ట్ చేశాను. రోజు ఒక నేను యోగా చేసుకుంటా, మార్నింగ్ ఎక్సర్సైజెస్. సో చేసుకోగానే రిలాక్సేషన్ చేసుకొని వెంటనే వెళ్ళి ఒక 2 minutes అట్లా నిల్చుంటున్నాను అనమాట గ్రౌండింగ్ కోసం. ఏవేవో తెలియట్లేదు కానీ నాకు ఎక్కడో కనెక్షన్ ఉంది వీటన్నింటితో అన్న ఫీల్ వస్తుంది. మేబీ నేను ట్రావెల్ చేస్తున్న ఫిజికల్ బాడీలో, అందుకనే నేను ఇంత స్ట్రగుల్స్ చేసినందుకే నాకు కరెక్ట్ టైంకి ఇవన్నీ వచ్చాయా. యూనివర్స్ మేబీ నేను కూడా అడిగి, యూనివర్స్ అని నేను పేరు పెట్టలేదు కానీ నేను అన్ని క్వశ్చన్స్ తో నిండిపోయి ఉంది నా బ్రెయిన్ కూడా. యాక్చువల్ గా ఆన్సర్స్ అన్ని ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయో తెలియకుండానే అన్ని ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు వింటూ ఉంటాయి. ఒక్కొక్కటి క్లియర్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంది మ్యామ్ సెషన్ అయితే ఈరోజు. రోజు అటెండ్ అవ్వలేకపోతే ఇందాక తెలియకుండానే ఇచ్చి నిన్న మొన్న ఎందుకు అటెండ్ అవ్వలేదు నేను అన్న ఫీల్ వచ్చేసింది. మళ్ళీ ఒక జస్ట్ 2-3 minutes జాయిన్ ఈ రోజు స్టార్ట్ అయింది విజయ్. ఈ రోజే స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. టుడే ఇస్ ద ఫస్ట్ డే అండ్ యా నేను సో పాయింట్ యాడ్ లక్కీ. చేద్దాం అనుకుంటున్నా. బాగా మెడిటేషన్ చేస్తే మనకు కాస్మిక్ ఎనర్జీ బాగా రిసీవ్ చేసుకుని ఈ ఆస్ట్రల్ ట్రావెల్ ఇదంతా జరుగుతుంది. కానీ ఒక ఇప్పుడు రకమైన నేను ఫియర్ అది కదా. మెడిటేషన్ లో మ్యామ్ ఇది ఎంత నేను ఏదో ఇప్పుడు బాడీలో ఏదో కదులుతున్నట్టుగా నేను కనెక్ట్ అవ్వలేకపోయాను ఒక 2 weeks తర్వాత. బట్ నేను ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను 2-3 days నుంచి గమనిస్తున్నాను. బాడీలో ఏదో కదులుతున్నట్టు నాకు అనిపిస్తుంది నిజంగానే. ఇప్పుడు నిజంగానే ఆ ప్యారెట్ స్టోరీకి వెంటనే కనెక్ట్ అయిపోయాను. సో నా మేబీ అదే వెయిట్ చేస్తుందేమో నా సోల్ కూడా ఇప్పుడు అన్న ఫీల్ వచ్చేసింది నాకు. అవ్వడమే ఇదే వినేసరికి నాకు ఇంకా మెడిటేషన్ చేస్తే భయం వేసి ఒక్కొక్కసారి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఫాస్ట్ కనుకొని ఇంకా కళ్ళు తెరిచేస్తున్నా ఇట్లా మెల్లిగా. ఇంకా సో నాకు భయం వేసి సో ఇప్పుడు నేను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా డీప్ గా చేయాలి, ఇది జస్ట్ స్టార్టింగ్ అని ఇప్పుడే అర్థమైపోతుంది. చాలా హ్యాపీగా ఉన్నా మ్యామ్ అసలు ఈ రోజు అయితే. ఫస్ట్ డే స్వయం మ్యామ్ తో మాట్లాడుతున్నప్పుడు ఇంత బర్డన్ ఉందో, ఈ రోజు అయితే నేను ఆల్మోస్ట్ నేను చాలా హీల్ అయిపోయాను ఈ సెషన్ తో, ఆన్సర్స్ కి. అసలు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీ అందరికి. సంచిత మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ధ్యానం కంటిన్యూ చేస్తా ఉంటే మనకి లోపల అంతా అడ్జస్ట్ అవుతా ఉంటాయి లోపల అన్ని బాడీస్ లో. సో కొంచెం అట్లాంటివి జర్క్స్ అని కొంచెం ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. కానీ అలో చేసి యాక్సెప్ట్ చేస్తే అన్ని కరెక్ట్ గా సెట్ అయిపోతాయి. థ్యాంక్స్ విజయ్. అండ్ వన్ పాయింట్ ఐ వాంట్ టు యాడ్ అండి, ఈ ఎక్స్ట్రా ఎనర్జీస్ అన్ని కూడా మనకి ఇలా స్ట్రక్ అయిపోతూ ఉన్నా, ఇలా షివరింగ్ వచ్చిన కొందరికి బాడీ మూవ్మెంట్ అలా తిరుగుతూ ఉంటది, బాడీ లైట్ అయిపోయి టూ మచ్ గా, అంటే ఇక్కడ కొంచెం డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటాం. గ్రౌండింగ్ చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ ఎంత చాలా ఇంపార్టెంట్, చాలా గ్రౌండింగ్ చాలా ఇంపార్టెంట్. నాకు ఐడియా వచ్చింది, నా సెషన్ నేను గ్రౌండింగ్ పైన చేస్తాను ఇప్పుడు. చేయండి నేను ఎన్నిసార్లు ట్రై చేసిన. ఓకే బట్ గ్రౌండింగ్ చాలా ఇంపార్టెంట్. నేను కూడా చాలా బాగా ఇంపార్టెంట్. ధ్యానం అవును. చేసి చాలా ఇలా అసలు భూమి టచ్ అయ్యేది కాదనమాట నా పాదాలు. ఇలా గాల్లో నడుస్తున్నానా అన్న ఫీల్ వచ్చేసింది. బట్ రీసెంట్లీ ఒక హీలింగ్ కోర్స్ జాయిన్ అయ్యా ఇలాంటి అబౌట్ గ్రౌండింగ్. ఐ విల్ షేర్ దట్ నాలెడ్జ్. వెళ్ళండి, అది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. గ్రౌండింగ్ చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ తో పాటు సైమల్టేనియస్ గా మనం గ్రౌండింగ్ ప్రాక్టీస్ చేయాలి. అది నేర్చుకుందాం డే బిఫోర్ తప్పకుండా. ఖచ్చితంగా నేను సమ్మర్ అంతా ఒక మినిమం 30 minutes to 45 minutes అట్లా గ్రౌండ్ చేసుకుంటా మదర్ ఎర్త్ తోటి. కానీ వింటర్ లో మనకి గ్రౌండింగ్ మ్యాట్స్ ఉంటాయి కదా శివ, దాంట్లో మీ సెషన్ లో కూడా చక్కగా ఒకసారి మనం ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. చూద్దాం ముందు ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సంచిత. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సతీష్.
యాహ్! యాహ్! ఇంకా ఇంకో ఇంకెవరైనా పర్సన్ మాట్లాడని ఫ్రమ్ వాళ్ళుంటే మార్నింగ్ 4 మాట్లాడతారు. ఈ ప్రోగ్రామ్ కోసం వాళ్ళు మనకంటే ఎక్కువ వర్క్ అదే గదా చేస్తున్నారు. పాపం. యాహ్! యాహ్! మాట్లాడు. థాంక్ యూ సో మచ్ సతీష్. యాహ్! ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? థ్యాంక్ యూ అండ్ సంగీత. ఫ్రెండ్స్ ఒకటి మనము వండర్ఫుల్ సెషన్. ధ్యానము ఆ! చేయాలి, అన్ని బాడీస్ కూడా చక్కగా ఉంటాయి ధ్యానం అని ఇప్పుడు సమ్మరైజ్ చేసి చెప్పారు కదా సంగీత గారు. ఆ! ఎవ్రీడే మనకి మ్యూజిక్ మెడిటేషన్ ఉందండి, అండ్ సమ్టైమ్స్ గైడెడ్ సమ్టైమ్స్ మ్యూజిక్ త్రూ అవుట్ ద ఇయర్ మనకి నడుస్తుంది ఈ ప్రోగ్రామ్. ఈవినింగ్ 8:30 to 9:30 వీలైన వాళ్ళు జాయిన్ అయ్యి, గ్రూప్ ఈజ్ మోర్ పవర్ఫుల్ కదా, జాయిన్ అయ్యి యూటిలైజ్ యాహ్! యాహ్! చేసుకోండి ఆపర్చునిటీ. దట్స్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు షేర్. మణి గారు ప్లీజ్ గో అహెడ్. హ్మ్. థ్యాంక్ యూ సంగీత. చాలా వివరంగా ప్రతి బాడీ గురించి స్టోరీస్‌తో చెప్పారు. చాలా బాగుంది సెషన్. థ్యాంక్ యూ మణి గారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ అండి. సంగీత. కానీ అంతా వినలేకపోయినానమ్మా. రికార్డింగ్ వింటాను. ఆ! పిల్లలతో నాకు కాలేదు. కొంచెం విన్నా. ఫస్ట్ ఆ! 2 ఓకే. బాడీస్‌ది ఓకే. మళ్ళీ వినలేకపోయినా. బాగుంది. అంతా వింటా ఓహ్! మళ్ళీ. ఓకే. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ శైలజ థ్యాంక్ యూ గారు. యాహ్! సంగీత. థ్యాంక్ యూ అండి. యాహ్! థ్యాంక్ యూ సంగీత. చాలా బాగుండే సెషన్. ఐ డోంట్ నో వేర్ ఐ వాస్. నేను ధ్యానం చేసుకుంటా ఉంటే వేర్ ఐ వెంట్ ఐ రియల్లీ డోంట్ నో. బట్ ఇట్ వాస్ రియల్లీ ఎ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. చాలా బాగుండే. ఓహ్! ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ యూ. థ్యాంక్ కనెక్టెడ్ యూ టు సో మచ్. ధ్యానం రైట్? ఆ! దట్ పాయింట్ ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్. యాహ్! కరెక్ట్ పాత్‌లో ఉన్నాం గదా! చిత్ర యాహ్! గారు. యాహ్! యాహ్! థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి సంగీత గారు. థ్యాంక్ యూ. అమ్మ థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. యాహ్! థ్యాంక్ యూ. సంగీత యూకే మాస్టర్ మోనికా గురించా మీరు మాట్లాడింది? ఇంక వేరే ఎవరైనా ఉన్నారా? ఆమె పేరు మోనికనేనా? యాహ్! నేనొకసారి నేమ్ జూస్తాను. తనే అనుకుంటా యాక్చువల్‌గా. నేము మోనికనేనా? మర్చిపోయాను. నేమ్ గుర్తులేదు రజని గారు. మేబీ యాహ్! తనే అది అనుకుంటా. తను రిమోట్ వ్యూయింగ్ అయితే తనే. నెక్స్ట్ అట్లాంటి దాంట్లో నెక్స్ట్ వచ్చింది కదా, లెవెల్ మహావతార్ సోను. బాబాజీ కనెక్ట్ అవుతుంది తనేనా? అవునా? ఒక్క నిమిషం. నేను 'నెక్స్ట్ లెవెల్ సోల్' ఒక పాడ్‌కాస్ట్‌లో ఇంకా చాలా లాంగ్ బ్యాక్ తనది జూసాను. కానీ అప్పుడంత ఓకే. కనెక్ట్ అవ్వలే రిమోట్ వ్యూయింగ్‌కి. ఈ మధ్య రీసెంట్‌గా ఎందుకనో మనకు అస్ట్రల్ బాడీ గురించి బాగా రీసెర్చ్ జేస్తూ ఉంటే దాంట్లో వచ్చింది. యాహ్! ఓకే. మేబీ మరి యాహ్! తనొచ్చిందా ఇట్స్ ఓకే తెలీదు. లేండి. యాహ్! 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 నేనొకసారి దాన్ని గ్రూప్‌లో పెడతాను. యాహ్! నేమ్ గూడా యాహ్! జేసి మీకు నేను పర్సనల్‌గా యాహ్! చూస్తాను ఒకసారి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎ బ్యూటిఫుల్ సెషన్. థ్యాంక్ యూ రజని యాహ్! గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాహ్! అమ్మ సంగీత, ఒక్కటి ఆ! ఇవాళ ఆ! నైట్ నువ్వు 9:30 నుంచి ఏం బుక్ అన్నావు? అది ఒకసారి కొంచెం అది కొంచెం చెప్తావా 1000 ఏంటది? యాహ్! 1000 సీడ్స్ ఆఫ్ జాయ్. నాకు యాక్చువల్‌గా అది మనం ఓ, చెప్పుకుంటున్నాము. కానీ మధ్యలో కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక 2 వీక్స్ ఆపేసాను. ఆ తర్వాత ఓకే మళ్ళీ ఓకే లాంగ్ వీకెండ్ వచ్చింది శైలజ గారు. ఓకే. అదే అందుకని దానికి రీస్టార్ట్ చేస్తున్నారంటున్నారా? ఓకే ఓకే, got దాన్ని it. కంటిన్యూ Yeah? చేస్తున్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, ఆల్మోస్ట్ యాహ్! ఒక ఎందుకు 70% అయిపోయిందేమో కదా. 60% అయినట్టుంది. అదే, ఇంకొంచెం ఉంది. 40% ఓకే అట్లా ఉంది. యాహ్! అది ఈ రోజు నుంచి కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి. యాహ్! యాహ్! ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరన్నా మాట్లాడతారా? రేపు ఎవరిదుంది స్వయం? రేపు కుమారి గారు 7 డివైన్ క్వాలిటీస్ గురించి చెప్తారు. ఓకే. ఓకే. యాహ్! యాహ్! ఓకే. సో ఫ్రెండ్స్ రేపు జాయిన్ అవ్వండి. కుమారి గారి సెషన్ ఉంటుంది అబౌట్ 7 దివ్య సుగుణాల గురించి. సీ యూ ఆల్ టుమారో అండి. అండ్ 7కి యాహ్! ఆటోగ్రాఫ్ యోగి సెషన్, బుక్ రీడింగ్ బై రజని గారు. అండ్ 7:30కి మన సేక్రెడ్ విజ్డమ్ ఆఫ్ యాహ్! 7 ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. అందరూ ప్లీజ్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ యాహ్! సంగీత. యాహ్! థ్యాంక్ యూ అండి. అందరికీ జాయిన్ అయిన వాళ్ళకి. అట్లాగే ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్వయం స్పెషల్ థాంక్స్ టు యూ. మీరు లేనిదే అసలు అయ్యేది గాదు. అంటే యూ ఆల్ యాహ్! స్టార్టెడ్. మనం ఇట్లాగే ఒక్కొక్క టాపిక్ పెట్టుకొని మధ్య మధ్యలో మంత్లీ వన్స్ అంటే అట్‌లీస్ట్ అట్లా షేర్ పెట్టుకొని చేసుకుందాం. మనం యాహ్! కొన్ని అట్లా విజ్డమ్ షేరింగ్ సెషన్ అసలు విజ్డమ్ చేయాలా షేరింగ్ వద్దా? సెషన్స్ ట్రిప్‌లో ఉన్నాను. అంటే మనం గూడా ట్రైన్ అవుతాం నిజంగా. నిజంగా. ఎందుకంటే అసలు ఎంత నాలెడ్జ్ వచ్చింది కదా ఇవాళ. ఆ! ఎంత తెలిసినా లైక్ మళ్ళీ కొత్తగా తెలుస్తుంది. 7 బాడీస్ తెలుసు. అయినా కొత్త కొత్త నాలెడ్జ్, కొత్త అవును. కొత్త విజ్డమ్. చేయాలి ఇదంతా ఇంకోటి విజ్డమ్ షేరింగ్. సేమ్ అవే మొన్ననే రజని చేస్తే గారు కూడా ట్రైన్ అన్నారు, అవుతాం. సరోజ అమ్మ దగ్గరికెళ్తే ధ్యానంతో పాటు జ్ఞానం 2 సైమల్టేనియస్‌గా ఎళ్ళాలి అని. సో అవును. విల్ అవును. కంటిన్యూ దీస్ యాహ్! యాహ్! సెషన్స్. యాహ్! ఈ కొంచెం కంటిన్యూ చేసుకుంటూ ఎళ్తే అట్‌లీస్ట్ ఒక 1 అవర్ మనం మనలో బానే ఉంది. నేను బానే చెప్పాననే కాన్ఫిడెన్స్ వస్తది. సో చిన్నగా యాహ్! మనం కూడా ట్రైన్ అవుతాం. యాహ్! యాహ్! అది కూడా యాహ్! యాహ్! బావుంది. యాహ్! యెస్. యెస్. థాంక్ యూ. థాంక్ యూ. ష్యూర్. యాహ్! థాంక్ యూ సో థాంక్స్ మచ్. మాస్టర్స్ థ్యాంక్ యూ అందరికి. అండి థాంక్ యూ. సంగీత థాంక్ యూ గారు. ఆల్ అండ్ థ్యాంక్ యూ సతీష్ ప్లీజ్ స్వయం. స్టాప్ ద రికార్డింగ్. థాంక్ యూ అండి. యాహ్! థ్యాంక్ యూ అండి. సతీష్ థాంక్ యూ వెంట్ దివ్య గారు. లాంగ్ బ్యాక్. ఓకే. ఎవరు స్టాప్ చేస్తారు? సంగీత మీరు కో హోస్ట్ కదా! మీరు స్టాప్ చేయరా? నా సిస్టమ్ పని చేయట్లేదు అసలు.
కంప్లీట్‌గా స్క్రీన్ ఒకసారి బ్లాంక్ చూస్తాను అయిపోయింది. నేను మొబైల్ నుంచి జాయిన్ రికార్డింగ్. అయ్యా. అసలు ఒక్కసారి యాహ్! నేను స్టాప్ చేస్తాను. స్టాప్ రికార్డింగ్ ఉంది.